పేదల పెన్నిది సూర్యం బాబుకి, ప్రజల మనిషి సూర్యం బాబుకి, శాంతిపురానికి కాంతి కిరణం సూర్యం బాబుకి. అబ్బాయి ఇంకా రాడేంట్రా? వచ్చే టైం ఏంది బాబాయ్? అదిగో వచ్చేస్తున్నారు. ప్రజల మనిషి సూర్యం బాబుకి, ప్రజల మనిషి సూర్యం బాబుకి, ప్రజల మనిషి సూర్యం బాబు. అరే ఈడు మన బాచిగాడయ్యా. తొందరపడి తిట్టకండి. వచ్చినవాడు చెలికాడు, వస్తున్నవాడు కథానాయకుడు. అడుగడుగో వస్తున్నాడు, కొట్టండి తప్పట్లో. పేదల పెన్నిది సూర్యం బాబుకి, ప్రజల మనిషి సూర్యం బాబుకి, పెన్నిది సూర్యం బాబుకి, ప్రజల మనిషి సూర్యం బాబుకి. బాబాయ్ బాగున్నావా? మనవాడు స్కూల్కి వెళ్తున్నాడా, మారాన్ చేస్తున్నాడా? ఏం చెప్పను బాబు, వీడు స్కూల్కి వెళ్ళి 3 నెలలు అయింది. ఏరా ఎందుకని? పుస్తకాలు లేవని స్కూల్కి రావద్దన్నారు మావయ్య. పుస్తకాలు లేవని? ఎంత అవుతుంది బాబాయ్ పుస్తకాలకి? 70 రూపాయలు అవుతాయి బాబు. బాచి ఓ రెడీ, లిస్టు రాసుకుంటున్నా. ఏమిటి పెద్దమ్మా తగ్గుతున్నావు? వయసు అయిపోయింది కదా బాబు, జబ్బులు రాకుండా ఎలా ఉంటాయి బాబు? డాక్టర్ దగ్గరికి వెళ్ళా? డాక్టరా? బాచి రాసేశా గురు. పెద్దమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, దగ్గుకు మందులు కొనాలి. సూర్యం బాబు, మన ఈరిగాడి పాక మన గాలికి ఎగిరిపోయింది బాబు. నోరు మీరా, ఇంకా ఎన్నాళ్ళు మన కష్టాలు ఆ బాబు గారి నెత్తి మీద రుద్దుతాం? నిన్న కాక మొన్న సేటుగాడు మన కొంపలు ఖాళీ చేయిస్తుంటే ఆడితో గొడవ పడి మనందరి కోసం జైలుకి వెళ్ళారు. చాలదు, మళ్ళీ రాగానే కష్టాలు మొదలా. ఊరుకోరామయ్య, నేనేమన్నా పరాయివాడినా? అన్నా ఒక్కసారి ఆ జేబు చూడు. పూర్ణ గర్భిణిలా నిండు కుండలా తొణక్కుండా వెళ్ళిపోతోంది. అబ్బా, నా చేతులకు జల మొదలైపోయింది. అన్నా నువ్వు పర్మిషన్ ఇచ్చే అన్నా. మంత్రి గారు రెబ్బను కత్తిరించినంత ఘనంగా వాడి జేబు కత్తిరించుకొచ్చేస్తా. ఇదేటు గురు, జేబు కొడతానంటే నన్ను కొట్టావు. దొంగతనం చేసి పేదవాళ్ళని ఆదుకోవటం కాదురా, మనం కష్టపడి వాళ్ళ కష్టాలను తీర్చాలి. అది నిజమే. జైలుకు వెళ్ళొచ్చిన వీరులు మనకు ఉద్యోగం ఎవడిస్తాడు గురు? ఎవడు ఇవ్వకపోతే ఉద్యోగాన్ని మనమే సృష్టించుకుంటాం. అపవిత్ర పవిత్రోవా సర్వావక్సాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సభాఖ్యాభ్యంతర సూచి. గురు, ఫుట్పాత్ కాబట్టి అందరిలా ఆక్రమించేశాం, ఆఫీస్ పెట్టేశాం. మరి ఇప్పుడు లారీలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు గురు? వస్తాయిరా, ఆఫీస్ ఎలా వచ్చిందో లారీలు కూడా అలాగే వస్తాయి. సూర్యం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. ఏందివయా ఈడ బ్రోకర్లు అయితే మీరేనా? బ్రోకర్లు రే సన్నాసి, మన లారీ బ్రోకర్ ఆఫీసే కదరా? అవును కదా. ఏం కావాలండి మీకు? నా పేరు యాద్గిరి. యాదుంటదా రాసుకుంటావా? యాదుంటదిలే, నువ్వైతే చెప్పన్నా. ఇదేం దిక్కల్లే వచ్చినావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు? గది సంగతి. ఇప్పుడు చెప్పు, ఏం కావాలి? నా ఇల్లు అయితే గాంధీనగరంలో ఉన్నది. దాన్ని ఎత్తి నెహ్రూ నగర్ లో పడేయాల. ఇల్లు ఎత్తి పడేయాల? అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? పాగాలుగా లెక్క ఇడకొచ్చిన పోబే పో. అరే బిడ్డ తిన్నగవు, గాడ బుల్డోజర్ కంపెనీ ఉన్నది. వాళ్ళైతే నీ ఇల్లు ఎత్తి అవతల పడేస్తారు. రాంగ్ అడ్రస్ కొచ్చినవే. గట్లా చెప్పరా? ఆగండి, సోంబేరు వెధవ, వచ్చిన బేరం కూడా చెరగొడుతున్నావు. ఆయన అనేది ఇల్లు ఎత్తి అవతల పెట్టమని కాదు, ఇంట్లో ఉన్న సామాన్లు గాంధీనగర్ నుంచి నెహ్రూ నగర్ కు మార్చమని. అంతే కదండి? ఆవన్నా, నువ్వైతే మస్తు హుషారున్నావు. వీడెవడన్నా అవులా లెక్కున్నాడు, వీడిని ఎలా పెట్టుకున్నావే? సరే, మీ ఇంట్లో సామాన్లు మేము మార్చేస్తాం. కిరాయి 500 అవుతుంది. అమ్ము, మున్సిపాలిటీ వాడినన్నా 400 ఇస్తా. ఓకే, కానీ ఒక కండిషన్, లారీ మాత్రం రాత్రి 10 గంటలకే వస్తుంది. గట్లయితే నాకు మంచిదన్నా. మరైతే అడ్వాన్స్ కొట్టన్నా. గాంధీనగర్ డోర్ నెంబర్ 5 రాత్రి 10 గంటలకి. గట్లానే లారీ వస్తాది, నువ్వైతే సామాన్ చుట్టుకో. పోరా యాదగిరి పో. గట్లాగే గురు, ఆఫీస్ పెట్టాం, కస్టమర్ ని పట్టాం, మరి లారీ తీసుకెళ్లి వాడు మొఖాన్ని కొట్టు. అలాగే బాబు. చల్లగా ఉండండి బాబు. మనవాడికి పుస్తకాలు కొనిపెట్టు. బాబు, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేము. అయిపోయింది. ఇవాటి ఖర్చుకి ఆదాయానికి సరిపోయింది. మాయ అమ్మనికి పాయసం వచ్చి రమ్మంది. ఆయమ్మ మా తల్లి. బాబు సూర్యం, పొద్దున్నుంచి ఎంగిలి పడ్డట్లేవు. అన్నం తెచ్చాను బాబు, పద తిందు గాని. నీకెందుకమ్మా ఈ శ్రమ? అదేమిట్లో గురు, అడుక్కు తినేవాడికి 64 కూరలని. ఛీ, నోర్మై. అడుక్కు తినేవాడికేసే బెచ్చం కాదు, మా దేవుడికి మేము పెట్టుకునే నైవేద్యం. పదమ్మా. అభ్యుదయ మహిళా సమాఖ్య సభ్యులారా, ప్రియ సోదరి మడులారా, మన చరిత్ర పుట్టలు తిరిగేస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, మాంచాల లాంటి నారిమణుల వీరగాథలు కనిపిస్తాయి. కానీ ఈనాటి దినపత్రికల పేజీలు తిరిగేస్తే అత్తింటి ఆరళ్లకు బలైపోయిన అబలల ఆర్తనాదాలు, పురుషాహంకారానికి కామాంధుల దుర్మార్గానికి బలైపోతున్న ఆడబడుచుల కన్నీటి గాథలు, గతగాలపు మూఢాచారాలను తిరగదోడుతున్న సతీ సహగమనాలు,
ఇవే రేటి వార్తలుగా కనబడుతున్నాయి. నడుస్తున్న ఈ చరిత్రను మనం తిప్పి రాయాలి. ఈ దుస్థితి నుంచి ఆడదాన్ని మనం కాపాడాలి. వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే నాయకుల కన్నీటి తుడుపులు మనకక్కర్లేదు. మహిళలమైన మనమే దానికి పూనుకోవాలి. అందుకు ప్రతి మహిళ ఒక ఆదిశక్తిగా అవతరించాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. మానసిక పరివర్తన చెందాలి. అన్నిటినీ మించి మగవాడి దురహంకారాన్ని ఎదుర్కోగల శారీరక శక్తిని పెంచుకోవాలి. కమాన్. యుగం మనుషులా బొత్తిగా సాంప్రదాయం లేకుండా ప్రవర్తిస్తే ఎలాగా? దించండి తుపాకులు. ఆఫీసర్ గారు వచ్చింది చక్కగా మన ఆతిథ్యం స్వీకరించడానికి గాని మనని అరెస్ట్ చేయడానికి కాదే. అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ నాగేంద్ర, నీ గారడీలకు మోసపోయి నీ వల్ల పడే బలహీనుడు కాదు ఈ కస్టమ్స్ ఆఫీసర్. చూడు కుర్ర కస్టమ్స్ ఆఫీసరు, ఈ ప్రపంచంలో మొన్నటి వరకు శాకాహారులు మాంసాహారులు అని 2 రకాల మనుషులుండేవారు. ఇప్పుడు 3వ జాతి పుట్టుకొచ్చారు. వాళ్లే ధనాహారులు, అంటే డబ్బు తిని బతికేవాళ్ళు. ఈ ఆహారం అంతా నీదే, తిని బతుకు. ఆలోచించద్దు. శాకాహారంలో లేని విటమిన్లు, మాంసాహారంలో లేని ప్రోటీన్లు ఇందులో ఉన్నాయి. తినేయి. మర్డర్ చేసినా బాధపడేవాణ్ణి కాదు, మానభంగం చేసినా బాధపడేవాణ్ణి కాదు. కానీ వీడు మనీ భంగం చేశాడు. క్షమించడానికి వీల్లేదు. గిరి, వీడిని జనసమాజ్ చేసే. నీ పేరేమిటి? పిచ్చేయండి. ఆ శవాన్ని నువ్వు ఎప్పుడు చూసావు? నిన్న చేపలు పట్టడానికి వచ్చినప్పుడు ఆయన గారు తానం కోసం నీళ్ళలో దిగారండి. ఆయన గారికి ఈతరాదని మాకు తెలదండి. నీళ్ళలో దిగినట్టు ఉండిపోయారండి. ఈ ఆల ఆయన శవం వచ్చిందండి. మిస్టర్ చంద్రం, కస్టమ్స్ ఆఫీసర్ కి తప్పనిసరిగా స్విమ్మింగ్ వచ్చి ఉండాలన్న సంగతి మీకు తెలీదా? ఈ ఆఫీసర్ కి స్విమ్మింగ్ రాదని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తుంటే కళ్ళు మూసుకుని గుడ్డిగా రికార్డ్ చేస్తున్నారా? శవం దొరికిన చోట సాక్ష్యాలను రికార్డ్ చేయటం మా డ్యూటీ. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తుంటే ఈ రోజు మా డిపార్ట్మెంట్ మరొక ఆఫీసర్ని కోల్పోయి ఉండేది కాదు. ఇదంతా మీ అసమర్థత వల్లే జరిగింది. సార్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మా సమర్థతను అంచనా వేయవలసింది మీరు కాదు. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టం పంపండి. జాలన్న స్టేషన్ తీసుకువెళ్ళి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయండి. కమాన్, హరి. అలాగే సార్. ఏమిటే కొడలు పిల్ల తెగ ముద్దులు పెట్టేస్తున్నావు? అబ్బే ఏం లేదత్తయ్య. ఏమీ లేదంటే అత్తయ్య దగ్గర దాపరకాలు ఎందుకు? ఓహో, పెళ్లి కాకుండానే నా కొడుకుని కొంగును ముడేసుకోవాలనుకుంటున్నావా? పో అత్తయ్య. అరుగో, మీ మావయ్య బావ వచ్చినట్టున్నారు. మై సన్. ఏమిటండి, ఏమైంది మీకు? ఇంతవరకు వృత్తి వైరం వల్ల గుమ్మం బయట నువ్వా నేనా అని పోటీ పడ్డా మేము గుమ్మం లోపలికి రాగానే తండ్రి కొడుకుల అనుబంధం గుర్తుకొచ్చి ఆత్మీయులైపోయాం అంతే. సర్లేండి, ఇది రోజు ఉండే బాగోతుమే కదా. అటు చూడండి ఎవరొచ్చారు. అరే లలిత, బాగున్నావమ్మా? బాగున్నాను. ఎప్పుడు వచ్చావు? కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చాను మావయ్య. పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను. బిఏ పాస్ అవగానే పెళ్ళన్నారుగా, పరీక్షలు బ్రహ్మాండంగా రాసిందట. ఇక మనదే ఆలస్యం అయ్యా. ఆ పరీక్షలో పాస్ అయితే సరిపోదమ్మా, నా పరీక్షలో పాస్ అవ్వాలి కదా. అయితే ఆలస్యం ఎందుకు? నో మోర్ డిలే. కమాన్, ప్రొసీడ్. కమాన్, లెట్స్ గో.
పద నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను. చాలండి. పద పద. ఓహో, ఏమి కన్ను, లేడి కన్ను. ఆహా, ఆహా, పెదవి, దొండపండు లాంటి పెదవి. చిదిమేస్తా, చిదిమేస్తా. ఏమిట్రా తమ్ముడు అంత తన్మయత్వంతో చూస్తున్నావు? అబ్బాయి ఏ లేదన్నయ్య, ఏమీ లేకపోవడం ఏమిట్రా ఇలా అయ్యి? పెద్దాడు నువ్వు చూడకూడదు. ఏం పెద్దాళ్ళు చూడకూడదు, చిన్నాళ్ళు చూడదగిన ఎందులో ఉన్నాయి? వద్దు. అమ్మాయిలు అవును. మిస్ రోజీ, 5 ఏళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను. మిస్ శీలా, 3 ఏళ్ల కిందటే ఈ పేజీ ఏమిటిది పారాయణం చేశాను. ఓ, ఎవర్రా ఈ పేరు లేని అమ్మాయి? అన్నయ్య, ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు, కళ్ళు పోతాయి. ఏ ఇది అది కాదా? కాదు, ఈ సుందరాంగి పేరు చెంచల. ఈ చెంచల నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను. ప్రేమ నువ్వా? అది దొరకే కదరా నీ పెళ్ళం అర్ధరాత్రి అదృశ్యం అయిపోయింది. ఇదిగో అన్నయ్య, ఆ ఒక్క వీక్నెస్ పట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు. సర్లేరా, ఒరే ఆ చెంచల అడ్రస్ చెప్పారా? వెళ్ళి ఆ పేజీ చదివేస్తాను. అన్నయ్య, నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి వదిలితో చెప్తాను. అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కెల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? మరి అలాగే చాలా అవసరం. సరేరా, మీ బావగారిని అడిగిప్పిస్తాను. పద. వదిలేస్తుందా ఆల్బమ్ రాచి? అమ్మో, నా పంచకన్నా వద్దు. ఆ దిండు కింద అక్క నాకు 5,000 ఇమ్మంటుంది, ఇచ్చేయి. బాగుందిరా, బాబు గెత్తలేక బెర్రపాలు తాగుతూ ఉంటే కొడుకొచ్చి పులిమాంసం అడిగేట. చాలా. అయితే ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు డబ్బులు ఎడితే లేవంటారా? ఎందుకంటాడు? ఇస్తాడు. అన్నయ్య ఇచ్చేయి, వాడుకో 5 నాకు 5. లేకపోతే పేజీలు నా దగ్గర ఎక్కడ ఉందా? నాగేంద్ర అడుగు, వాడు ఇవ్వడు. బాగుందండి, ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెత్తనేమిటి? గట్టిగా మాట్లాడికే, వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ మీద తోసేస్తాడు. ఎందుకు తోలుతాడు? ఎందుక? సంపాదన వాడిది, చవరం మంది. ఇంకా ఏం చేశారమ్మా? 4 డైవర్స్ కేసులు సెటరేట్ చేశాం. 3 ప్రేమ వివాహాలు, 2 వితంతి వివాహాలు చేశాం. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా సమాఖ్యకు మీరు డొనేషన్ ఇవ్వాలి. షూర్, బ్లాంక్ చెక్ ఇస్తానమ్మా, నీ ఇష్టం వచ్చినంత అంకి వేసుకో. ఓ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. తమ్ముడు, ఆ, నాకు 10,000 కావాలరా. ఎందుకు? ఎందుకు అని అడిగే ఇస్తున్నావు మీ అమ్మాయికి? అది అభ్యుదయ సమాజం నడుపుతోందిరా, ఎన్నో మంచి కార్యాలు చేపడుతోంది. నీలా పోరంబోకులా తిరగట్లేదు. అన్నట్టు భాను, వీడి పెళ్ళాం ఎక్కడుందో వెతికి వీడి కాపురం నిలబెట్టు. అప్పుడన్నా ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయటం మానేస్తాడు. ఒకవేళ దాన్ని తెచ్చినా నేను ఏలుకోను. బాబాయ్, నువ్వేలుకోను అని అంటే కోలుకోకుండా కొడతారు మా సమాఖ్య సభ్యులు. భాను, కవిత ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. పదండి, రావే. మొన్న తాగుమోతోడు లారీ దొరికినట్టుగా ఈ రోజు ఇంకోటి దొరకపోద్దాని ఈదులన్నీ తిప్పుతున్నావు గురువా. నా లెగ్గులు పిగ్గులైపోతున్నాయి. అమ్మా రై అటు చూడు. యజమాని లేని కంపెనీలా, నాయకుడు లేని సైన్యంలా, మొగుడు లేని పెళ్ళాంలా. నార్మల్ దాన్ని ఒక చూపు చూద్దాం పద. ఇదేమిటి ఎలా ఉంది? ఏడుకొండలవాడా. ఏమే, పొద్దున బస్సు రంగు చాలేదా? ఇంకా పూస్తూనే ఉన్నావు. నీకు అసలు లారీ తోలడం వచ్చా? స్కూటర్ మీద కూర్చుని సింగారించుకుని దిక్కులు చూసే మీకే తెలియదు డ్రైవింగ్. మన ఫోటోలో సుందరాంగుడే, ఇతని కోసమే కదా మనం వెతికేది. అవును. కిరాయికి వస్తారా? కిరాయా? ఎవరికి? మీకా? మా డాడీ ఇల్లు మారారు, ఇంకో ఇంటికి సామాన్ మార్చాలి. వస్తారా? రమ్మని పిలుస్తుంటే రాక మాంతామా పాప, కానీ కిరాయి 500 రూపాయలు అవుద్దమ్మా. పని మాది, ఇవ్వక తప్పుతుందా? రండి, సామాన్ ఎత్తుదురు గాని. గురు, లారీ దొరకగానే లేడీస్ పేరం దొరికింది. మరి ఇక వెళదామా? రైట్. ఎన్ని చిలకలు! సామాన్ ఎక్కడుందో చూపించండి, త్వరగా లోడ్ ఎత్తాలి. లోపలికి రండి, రండి, రండి. అబ్బా, ఏమిటిది? లోడెత్తాలని తీసుకొచ్చి ఒంటరివాణి చేసి తలుపులన్నీ మూసేస్తున్నారు. నేను శ్రీలంచండి శ్రీరామచంద్రుణ్ణి. మీరంతా కలిసి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? నీ పెళ్లి చేయబోతున్నావు.
పెళ్ళా? అమాయకురాల్ని చేసి ప్రేమించినట్టు నటించి అది నెల తప్పగానే దాని జీవితంలోంచి తప్పుకోవాలని చూసావే కవిత. ఆ కవితతో నీ పెళ్లి చేస్తాం. కవిత ఆవిడెవరు? ఆ? ఆహాహాహాహా. ఎంత బాగా నటిస్తున్నాడే. అందుకేనే కవిత పడిపోయింది. చూడండి పాపలు, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. పొరపాట? ఉమ్, ఈ ఫోటో నీది కాదా? ఈ రాత నీది కాదా? ఫోటో నాదే కానీ రాత నాది కాదు. అలాగా? పోలీసులు వచ్చాక వాళ్లే తేలుస్తారు నీ తల రాత. ఇదిగో అమ్మాయిలు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను చొరవ తీసుకున్నానంటే ఈ తాళ్ళు ఉండవు, మీరు ఉండరు. లాక్ చేయి. అమ్మా నన్ను కాపాడండి, అమ్మా నన్ను కాపాడండి. ఏమిటి మామ, ఏమైంది? అవసరం వచ్చి మార్వాడి కొట్లో మంగళసూత్రం తాకట్టు పెట్టానమ్మా. ఒక్కరోజు ఆలస్యమైందని వాడు ఇవ్వనంటున్నాడమ్మా. అలాగా? నువ్వేం బాధపడుకో లిల్లీ. మేము వెళ్ళి ఆ సేట్ సంగ చూసి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కాపలా ఉండవు. ఓకే. కమాన్ గర్ల్స్. అయ్యే బయటే ఏం కావాలి? నీ దగ్గర తాకట్లో ఉన్న మంగళసూత్రం. మంగళసూత్రం ఎవరిది? నాదే. ఆమెది? అది ఇవ్వబడదు. ఇవ్వబడకపోతే నీ కాలు చెయ్యి తీయబడును. మజా కర్తా హై క్యా? మేము గాజులు తొడిగించుకుని లేవు. మాది మనుషుల్ని పిలిస్తే మీకు మర్యాద చేసి పంపిస్తారు. అరే ఓ మోటు దగ్గు. ఆవో ఆవో, ఆడపిల్లలు యుద్ధానికి వచ్చారు. మర్యాద చేసి పంపించండి. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వెళ్ళి మీ లిల్లీని అడుగు. చూడండి పాపలు, ఉప్పు కారం తింటున్నాం కదా అని మగవాళ్ళు చేయాల్సిన పనులు మీరు కూడా చేయాలని చూస్తే ఇలాగే జరుగుతుంది. ఇందా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. గుడ్ బై. మంగళసూత్రం బయటికి తీ. ఇస్తాను. లోపలికి దయచేయండి. పద. రండి. Stupid. లిల్లీ, 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 లిల్లీ. అతని కళ్ళల్లో మత్తుంది. మొత్త? అవును. గది లోపలున్న అతను గది బయటున్న నన్ను పాపా అని పిలిచాడు. అంతే, మంచులా కరిగిపోయింది నా మనసు. మంత్రముగ్ధలా వెళ్లి తెరిచాను. ఆ తర్వాత? ఆ తరువాత నా తలుపుల వేడికి తట్టుకోలేక అతని దగ్గరగా వెళ్ళాను. ఆ చూపులో చూపు కలపలేక కళ్ళు మూసుకున్నాను. అంతే, నేను కళ్ళు తెరిచేసరికి
జరగరాని పని జరిగిపోయింది. ఏం జరిగింది? నేను గది లోపల, అతను గది బయట. టాటా పాపా అన్నాడు. మరి అతనితో పాటు ఉన్న అతను అసిస్టెంట్ చీరియో పాపా అన్నాడు. నిన్ను ఇక్కడ కాపలా పెట్టి వెళ్ళటం నా బుద్ధి తక్కువ. Get lost. నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకోవు. అది జన్మలో జరగదు. ఏ నీ మీద చిన్న డౌట్. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓ అదా, అది అది ఏమి తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య. చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ దాక్కున్నా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ? పోనీ ఇక్కడ దాక్కున్నా? ఇక్కడ కాదు, ఆ బీరువా వెనకాల. చెంచలా 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 మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే? కలిగించాడు. వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గర చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్టలు చింపేస్తాడు. అంటే అంటే వాడు వద్ద చవట, రత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకెండెట్. ఇదేమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్ నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెంచలా చెంచల నాకెలా పరిస్థితి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. ఏడిచావు. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లో చదవంతా మానేశాడు. పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచలా నన్ను ప్రేమించు. చెంచలా నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి, మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? మీలో ఎవరు ముందుగా ₹1,00,000 తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. లక్ష? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. లక్ష అయితేనే రా, లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తాను. నువ్వేం బాధపడకే. దొరికినట్టే దొరికి చేయి జారిపోయాడు. ఈసారి దొరకగానే లాక్కొచ్చి నీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. మన సమాఖ్య సభ్యులందరం అన్ని రోడ్లు కాపు వేస్తాం. వచ్చిన లారీనల్లా ఆఫ్ చేస్తాం. నీ డ్రైవర్ ప్రియుని పట్టి తెస్తాం. డ్రైవరా? అవునే, నిన్ను మోసం చేసింది ఈ లారీ డ్రైవరేగా. నోనో, ఇతనెవరో నాకు తెలీదు. మరైతే నిన్ను మోసం చేసింది ఎవరు? వీడు. నువ్వా? కవిత, నిన్ను మోసం చేసింది ఇతనేనా? తప్పుడు పని చేసి ఇప్పుడు సిగ్గుపడతావేంరా? చెప్పు. నా మీద ఉన్న పగతో నా ఫోటో దొంగిలించి నువ్వు చేసిన నేరాన్ని నా మీదకి నెట్టేయాలనుకున్నావు కదూ? ఈ పిల్లకి అన్యాయం చేయాలనుకున్నావు కదూ? మిస్టర్ గిరి, నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే కవిత మెళ్ళలో నువ్వు తాళి కట్టాలి. నో, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే మరే పిల్ల మెళ్ళలో నువ్వు తాళి కట్టకుండా నీ చేతులు నరికేస్తాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేయించుకోకుండా నీ కాళ్ళు బీచేస్తాను. కరెక్ట్. తాళి కట్టాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. చెంచలా లక్ష సంపాదించాలంటే చెంచల. ఎక్కడికిరా? నీతో చెప్పాలా? అక్కడికేనా? ఎక్కడికో? ఎక్కడికి వెళ్తావో చెప్తే అది నీకేమవుతుందో చెప్తాను. నీ పాపం చుట్టుకోదురా. ఏం అక్కర్లేదు. ఏమిటండి? ఏమిటి అన్నదమ్ములు ఎదురు గుసగుసలాడుతున్నారు? ఇవాళ శనివారం కదా, నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వాడు కూడా నాతో వస్తానంటున్నాడు. అంతే వదినా. పుణ్యం వస్తుందిరా. రండి, పెద్దల ఆశీస్సులు తీసుకోండి. ఆగు. ఏమిటది? అక్క, నాకు ఇష్టం లేకపోయినా బాను బలవంతంగా ఈ పిల్లతో పెళ్లి చేయించింది. ఏమిటి, పెళ్లి జరిపించిందా? ఏ అమ్మా, చెప్పా చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు జరిపించడానికి ఇక్కడెవరు పెద్దలు బతికిలేరనుకున్నావా? ఇదెవరు బొమ్మలాట అనుకున్నావా? అయినా దండలు మార్పించి తాళి కట్టించినంత మాత్రాన పెళ్లి జరిగిపోయింది అనుకున్నావా? ఇదొక పెళ్లి, ఇదొక తాళి. అగో, తాళి మీద చేయి వేశావో సాటి ఆడదానమని కూడా చూడకుండా మా మహిళా మండలి నీకు బుద్ధి చెప్తుంది. అయినా మేమేం కాని పని చేయలేదే. మీ తమ్ముడు చేసిన తప్పుడు పనికి మా సమాఖ్య ఇచ్చిన తీర్పుది. అబ్బో, నువ్వు నీ సమాఖ్యలను
ఏమిటండి ఏమిటి అలా చూస్తూ నిల్చుంటారు అడగరే చూడమ్మా సమాఖ్యలు అనేవి ఎదుటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేవిగా ఉండాలి కానీ మనకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టేవిగా ఉండకూడదమ్మా ఆ అమ్మాయిని పంపించేయి. చూడు పెదనాన్న, అమ్మా కవిత ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తే దాంతో పాటు చాలా మంది బయటికి నడవాల్సి వస్తుంది. ఈ సమస్య నాది కాదు. మీరు ఏమిటా కూసా నిన్ను వదినా, చూసావా తమ్ముడు భాను ఎంత పని చేసిందో? చాలా మంచి పని చేసింది. ముందా పిల్లలు లోపలికి తీసుకెళ్ళమని మీ ఆవిడికి చెప్పు. థ్యాంక్ యూ డాడీ. తీసుకెళ్ళవే. రామ్మా. రా కవిత. ఏమిటి బావా ఆ పిల్లని బయట తెరవేయకుండా కేసుని ఇలా రివర్స్ లో తిప్పావు? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? ఆ, అయితే కాపురం చెయ్యి. అది కాదు బావా. ఓహో, మోజు తీరిపోయిందా? అయితే ప్రస్తుతానికి మన ఇంటికి ఒక కొత్త పని మనిషి వచ్చిందనుకో. నువ్వు చెప్పినట్టు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడారు, వాళ్ళు రెడీగా ఉన్నారట. నువ్వు ఒక్కసారి అమ్మా అంత రక్షించు తల్లి, కాపాడమ్మా. కూల్ డౌన్ ప్లీజ్, ఏడవకండి. మీరెవరు? అసలు విషయం ఏమిటో చెప్పండి. నా పేరు రాధాబాయి, మా ఊరు బొంబాయి. మా ఆయన దుబాయ్ నుంచి రాగానే నువ్వు లావైపోయావు, నిన్ను ఏలుకోనని రోజు కొడుతున్నాడమ్మా. దుబాయ్ లో దేనన్నా ఉంచుకున్నాడేమో. షో, మీ ఆయన పేరేమిటమ్మా? వెంకట సుబ్బాయి అండి. పెళ్ళైన కొత్తలోను కందిరీగా నడుముదానా వాలుకనుల వన్నెలాడి అంటూ రాత్రి పగలు వదిలేవారు కాదమ్మా. ఇంతలో నాకు కడుపు వచ్చిందండి, డెలివరీ అయ్యానండి. డాక్టర్ గారు నడుం కట్టుకోమని చెప్పారండి, నేను కట్టుకోలేదండి. అందుకని ఇలా దుక్కలాగా అయిపోయినమ్మా. ఇది నా తప్ప చెప్పండి అమ్మా. కాదు, ముందు మీ నడుంది, తర్వాత వెంకట సుబ్బాయిది. ఫ్రెండ్స్, కట్టుకున్న భార్యని లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, పొట్టుగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు అని వంకలు పెట్టి వదిలేసే మగవాళ్ళని ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. Come on. ఎక్కడ ఎక్కడ వాడు? ఎక్కడ దాకుని ఉంటాడమ్మా. మీరు వస్తున్నారని తెలుసుండి. వెంకట సుబ్బాయి, వెంకట సుబ్బాయి రావయ్యా బయటికి. మిస్టర్ వెంకట సుబ్బాయ్, రావయ్యా బయటికి. మర్యాదగా బయటకు వస్తావా, లేక మహిళా సమాఖ్య మహిమలు చూపించమంటావా? నువ్వా? ఇదేమిటి సిస్టర్ వానూరేకం తీసుకురామంటే కోతి ముఖం తోలుకొచ్చావు? సిస్టరా? వస్తాను తమ్ముడు. ఏమిటి నాటకం? ప్రేమ నాటకం నీకోసం. అయ్యో! ఎవడు వీడు? పేరు సూర్యం, శాంతిపురం గుడిసెల్లో ఉంటాడు. అప్పుడప్పుడు జైలుకు కూడా వెళ్ళొస్తుంటాడు. ప్రస్తుతం పనికిరాని పాతలారి డ్రైవర్. ఓహో, బాను వాడు మైకంలో పడిపోయింది. ఆహా, వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది బావా. అలాగా? ఇదేమిటి బావా, ఈ వార్త వినగానే వాడు చౌకి ముహూర్తం పెడతావు అనుకున్నాను. నువ్వేమో ఇలా మాట. ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదురా. వీడి చీటీ ఎప్పుడు చించాలో అప్పుడే చించుతాను. ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా, ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టేవలవా ఎర్రరాని, ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టాలు. అన్నయ్య, పని. నాగేంద్ర అంతే, ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి ఆడవచ్చు కదా. నాతో చెప్పన్నయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు, వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచే. అందుకే నువ్వు పైకి రావన్నాయా. నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 21వ శతాబ్ద బుర్ర. నేను వెళ్తాను, ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను. నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తా. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలక్కొట్టడు కొట్ట. అబ్బే, కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్. మరే తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన వాళ్ళు పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. హా? టోపీ వైలెట్ కలరే.
ఏంటి బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాణ్ణి, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. ఏంటి, ఈ నాగేంద్ర తమ్ముణ్ణి ఆఫ్టర్ ఆల్ ఒక కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకున్నాడా? ఎంత ధైర్యం వాడికి! వెల్ డన్ మిస్టర్ చక్రధర్. హలో మిస్టర్ నాగేంద్ర, ఏమిటిలా వచ్చారు? ఒక గేమ్ ఆడదామా? నేను ఈ గేమ్ గురించి రాలేదు, నాతో మీరాడుతున్న గేమ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మరి ఉత్త చేతులతో వచ్చారే? అంటే నా ఆధీనంలో ఉన్న మీ తమ్ముణ్ణి విడిపించుకోవడానికి ముడుపులతో వస్తారనుకున్నాను. ఎంత కావాలి? మీ ఆస్తి మొత్తం కావాలి. వాట్ డు యు మీన్? ఎస్, మీరు దొంగ వ్యాపారంలో సంపాదించిన ఆస్తుల్ని సరెండర్ చేయాలి, అక్రమ కేంద్రాల్ని మూసేయాలి. అప్పుడే మీ తమ్ముణ్ణి మీకు అప్పగిస్తాను. నాన్సెన్స్! నాకే దొంగ వ్యాపారంతోనూ సంబంధం లేదు. ఉంది, అందుకు ఆధారాలు లేవు. అందుకే నువ్వు బ్రతికిపోయావు మిస్టర్ నాగేంద్ర. ఏ ఆధారాలు దొరకకుండా నువ్వు చేస్తున్న దొంగ వ్యాపారాలను అరికట్టడానికి నీ తమ్ముణ్ణి కేసు పెట్టకుండా రహస్యంగా నా అధీనంలో ఉంచుకున్నాను. అతన్ని విడిపించుకోవాలంటే 24 గంటల్లోగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. లేకపోతే నీ తమ్ముడు కోర్టుకు కూడా వెళ్ళడు. జాగ్రత్త. సార్, మొన్న జరిగిన ఆఫీసర్ హత్య విషయం బయటపడాలంటే నాగేంద్ర తమ్ముని ట్రాప్ చేయాలన్నారు. ఇప్పుడు అతను ఆస్తి మొత్తం సరెండర్ చేయాలని కండిషన్ పెట్టారేమిటి? ఈ తీగ లాగితే ఆ డొంకంతా కదులుతుంది, అందుకని. మిస్టర్ రావు గారు, మీరు కాస్త కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు అవి చూడండి. అరే మామగారు, రావడం పెళ్లి ఎప్పుడో రాత్రి 10 గంటలకు కదా, ఇంత తొందరగా వచ్చినా తృప్తి లేదు మీకు. అబ్బాయిని పెళ్లి కొడుకుని చేశారు, వీళ్ళు ఆశీర్వదించారు. కదలకుండా కూర్చోవాలి. ఏంటి ఓల్డ్ కస్టమ్స్? నువ్వేం మాట్లాడకు, మా అమ్మ ఏం చెప్తే అది నువ్వు వినాల్సిందే. పెళ్లి కొడక పెళ్లి కాడ వచ్చిందయ్యా. హలో సార్, పున్నమి తోట దగ్గర లారీలో స్మగ్లింగ్ గుడ్స్ లోడ్ చేస్తున్నారు. మీరు వెంటనే వస్తే పట్టుకోవచ్చు. అలాగా? మీరెవరు? మాటతో కాలక్షేపం చేస్తే లోడ్ చేజారిపోతుంది సార్. మీరు వెంటనే బయలుదేరండి. హలో హలో, ఏమిటి డాడీ, ఏం జరిగింది? స్మగ్లింగ్ గుడ్స్ రవాణా జరుగుతున్నట్టు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడో చెప్పండి డాడీ, నేను వెళ్తాను. వద్దు బాబు, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత గుమ్మం దాటకూడదు. నేనే వెళ్తాను. నాతో రండి సార్. పద. తుప్పు పట్టిన ఇనప వస్తువులే తప్ప స్మగ్లింగ్ సామాన్లు కనపడటం లేదని షాక్ తిన్నావా చక్రధర్? ఈ మాత్రానికి అదిరిపడేంత అమాయకుణ్ణి కాను మిస్టర్ నాగేంద్ర. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించే నా జాగ్రత్తలో నేను వచ్చాను. ఇక్కడ నాకేమాత్రం ప్రమాదం జరిగినా అక్కడ నీ తమ్ముడు ప్రాణాలతో ఉండడు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో ఎప్పుడూ నాదే పై చెయ్యి చక్రధర్. తమ్ముణ్ణి విడిపించుకోవడానికి ఆస్తుల్ని స్వాధీనం చేసేంత అసమర్థుణ్ణి కాదు. ఫణీంద్ర. హలో, వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్ సార్. అర్థమైందా ఆఫీసరు? కన్ను మూసి తెరిచేలోగా బుట్ట కింద చెట్టుకి మామిడికాయలు పుట్టించేవాడు గారడీవాడైతే, ఇటు సూర్యుడు అటు పొడిచేలోగా ఎంత కష్టమైన కస్టడీలోంచైనా తప్పించగలిగిన వాడు ఈ గ్రేట్ నాగేంద్ర. మిస్టర్ నాగేంద్ర, పాముల వాడి చేతికి చిక్కిన పాము ఒక్కసారి తప్పించుకుని కలుగులోకి పారిపోవచ్చు. అసలు పుట్టనే పెకలించబోతున్న నా నుంచి తప్పించుకోవడం మీకు సాధ్యం కాదు. కమాన్, అరెస్ట్ దెమ్ ఆల్. అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేస్తారా? తప్పు సార్,
నాగేంద్ర గారు లాంటి పెద్ద మనిషి అరెస్ట్ చేయడం మన డిపార్ట్మెంట్ కి అవమానం సార్. వాట్ ఈస్ దిస్? ఆయన్ని ఎదిరించి ఎవరో బ్రతకలేరు, అందుకే ఆయన తమ్ముడు కూడా మేమే ఏడిపించాం. యు బాస్టర్డ్! మీ కంటి రెప్పలే నిన్ను కాటేయడం మా గొప్పతనం కాదు చక్రధార్. ఇదంతా మా ధనం మహిమ. వీడి చావుని కూడా మనం క్యాష్ చేసుకోవాలి. గిరి, ఇద్దరు శత్రువుల్ని ఒకే ఆయుధంతో దెబ్బతీయాలి. ఓకే బావా, ఆ సంగతి నాకొదిలేయి. వస్తాను చక్రధర్. నువ్వు చచ్చాక నీ సంస్మరణ సభలో సానుభూతి చెప్తాను. బాయ్. ఇదేమిటి అమ్మాయి గారు ఇక్కడ దారి కాశారు? ఏం చేయాలి? అబ్బాయి గారిని కలవాలంటే కుదరటం లేదు. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ముందు కారెక్కండి. అది కాదు నా లారీ. అది ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ముందు మీరు రండి. ఏమండి, ఓసారి ఇలా రండి. ఎందుకు? ముందు రండి చెప్తాను. ఏమిటి సంగతి? ఆ చేతులు ఇలా ఇవ్వండి. ఉమ్. ఏయ్, ఏమిటిదంతా? కరెక్ట్. ఖచ్చితంగా ఇదే ప్లేస్, ఇదే యాంగిల్. నీకేమైనా పిచ్చిగానే పట్టిందా? కాదండి, టెలిపతి, దివ్య దృష్టి. ఈ రోజంతా మనిద్దరం ఇలాగే ఈ తోటలో ఉంటామని రాత్రి నేను కలగన్నాను. కలగన్నావా? అంతవరకే కన్నావా? కల్లో పిల్లలను కూడా కన్నావా? చెప్పండి, కథ అంత దూరం రావాలంటే మనం ఇంకా ఎంత దగ్గర కావాలో. సర్లే, నేను అవతల లారీ మీద చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటికి వదిలే, మరోసారి దగ్గర అవుదాం. అమ్మో, కళాభంగం జరిగిపోతుంది. కళాభంగమా? అవునండి, కలలో లాగా మనం కలిసి ఉండకపోతే ప్రేమకు అన్యాయం జరిగిపోతుంది. ఇవాళ నాకు కిరాయింది పాను. స్వంత సంగతి వదిలేసి అద్దె విషయం ఆలోచిస్తారేమిటండి? వారం రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ చిక్కారు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టాను. పాను, అరే లారీ ఏమైంది? ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా? ఆగు, నీకేమన్నా లారీ కనిపించింది ఆ పక్క? లారీయా? ఏఎన్ 1920 లారీ. అక్కడ 15 నెంబర్ మైల్ రోడ్ దగ్గర ఆగుంది. అక్కడికి ఎవరు తీసుకెళ్ళి ఉంటారబ్బా? ఛీ, పో బావా, అందరూ చూస్తున్నారు బావా. హలో సార్, మీ నాన్నగారిని ఎవరు హత్య చేశారు? అవును సార్, కలకత్తా హై రోడ్డు మీద. మీరు తొందరగా రండి. వస్తున్నా. ఏం బాబు, ఏం జరిగింది? ఏమిటి బావా? ఏమీ లేదు, ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటో, వీళ్ళకి పెళ్లి రోజు కూడా డ్యూటీలే. ఇన్స్పెక్టర్ గారు, మీకు ఫోన్ చేసింది నేనే. ఈ ఆఫీసర్ గారు లారీలో ఉన్న దొంగ సరుకుని తనిఖీ చేస్తుంటే లారీతో గుద్ది డ్రైవర్ పారిపోయాడు సార్. నువ్వు అతను గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను సార్. పద. సార్, ఇతనే సార్. స్టాప్ దట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికండి? ఒక ఆఫీసర్ మీద లారీ ఎక్కించి దారుణంగా మర్డర్ చేసినందుకు. మర్డర్? నేనా? అవును, పద చూపిస్తా. నేను ఈ హత్య చేయలేదు ఇన్స్పెక్టర్. ఇదంతా ఏదో మోసం, కుట్ర. ఎస్ఐ గారు, ఇతను హత్య చేస్తుంటే నేను కళ్ళారా చూశాను. నేను పట్టుకోబోతే నన్ను చంపుతా అని బెదిరించి పారిపోయాడు సార్. రేయ్,
అబద్ధపు సాక్ష్యం చెప్పావో నీ ప్రాణం తీస్తాను. కానిస్టేబుల్స్ ఇతను అరెస్ట్ చేయండి. కమా పట్టపగలు పోలీసు కస్టడీలోంచి పారిపోయిన సూర్యం, కస్టమ్స్ ఆఫీసర్ హత్య కేసులో నిందితుడని అనుమానిస్తున్న సూర్యం గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మేడం, బాధపడకు పార్థు. నేను చంపింది పావురాయిని కాదు, రాబందుని. ఏ రాబందుల రెక్కల చప్పుల్లో ఈ రాజేశ్వరీదేవి ఇంటి చుట్టుపక్కల వినిపించడానికి వీల్లేదు. పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఆ సూర్య వివరాలు నాకు కావాలి. ఒక గంటలో సామానంతో చేరిపోవాలి. కస్టమ్స్ ఆఫీసర్ చక్రధరను చంపింది ఎవరు? నాకు తెలీదు. చెప్పకపోతే నిన్ను అతని దగ్గరికే పంపించేస్తాను. చెప్పు. నాకు తెలీదు. తెలీదు? ఏం జరిగింది సార్? హంతకుడు సూర్య పారిపోతున్నాడు. చక్రధర్ గారిని నేను చంపిన ఒప్పుకోకపోతే నన్ను చంపుతానన్నాడు. పోలీసులకు అంతు చిక్కని సూర్యం ప్రముఖ పారిశ్రామికవేత్త నాగేంద్ర తాలూకు గోడౌన్లో ఆయన బంధువు గిరిధర్ని హత్య చేయబోయి సూర్యం మళ్లీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆ సూర్యం ఫోటో పేపర్లో వేశారా? లేదు మేడం. ఏ వ్యక్తి నీడ పడితే ఆ నాగేంద్రగాడు వణికిపోతున్నాడో, ఏ వ్యక్తిని పట్టుకోలేక పోలీసులు అవమానాల పాలవుతున్నారో ఆ సూర్యాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి. అలాగే మేడం. కానిస్టేబుల్స్ ఏమిటి? ఏం జరిగింది? డ్రైవర్ లేకుండా ఈ వ్యాన్ సరాసరి గోడను గుద్దేసింది సార్. ఎవరయ్యా మీరు? ఏమిటి దెబ్బలు? సార్, ఆ సూర్యగాడు మమ్మల్ని చావు చేత కొట్టేశాడు సార్. మీరు కనుక కాడి మీద పెట్టిన మర్డర్ కేసు విత్డ్రా చేసుకోకపోతే నెక్స్ట్ పంచ్లో శవాలు వస్తాయని చెప్పమన్నాడు సార్. ఒరే సూర్యం, చట్టంతో చెలగాటమాడుతున్న నిన్ను ఉరికంబానికి ఎక్కించి నీ ఆట కట్టిస్తాను. పగలు 10 మంది గూండాలను చితగొట్టి పోలీస్ స్టేషన్ కు కానుకగా పంపిన సూర్యం శత్రువులను వేటాడుతున్నాడు, పోలీసులతో ఆటలాడుతున్నాడు. సాహసానికి మరో పేరులా ఉన్నాడు. పార్థో, అతని ఆచూకి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది కాదు మేడం, ఎంత ప్రయత్నించినా. నేనే స్వయంగా తెలుసుకుంటాను. డ్రైవర్, ఆ పైసందులో పని.
నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. మీరేం భయపడకండి. పోలీసులు తరుగుతుంటే తలదాచుకోవడానికి వచ్చాను, మీకు హాని చేయడానికి కాదు. అడుగు ముందుకు వేశారో కాల్చి పారేస్తాను. మేడం, అతనే. ఆగు, వాళ్ళని కాల్చొద్దు. వాళ్ళు నిజమైన పోలీసులు కారు. పార్థో, పదండి పదండి. ఒక నిర్దోషి నిందితుల్లా వీధుల్లో పరిగెడుతుంటే నీడ కల్పించాలని నేనే నా మనుషుల్ని పోలీసుల్లా పంపించి నువ్విక్కడికొచ్చేలా చేశాను. నేను నిర్దోషినని మీకెలా తెలుసు? నీ గురించి అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. అంతేకాదు, రేపు కోర్టులో నీ తరఫున వాదించి విడుదల చేయించి నిన్ను బయటికి తీసుకురాబోతున్న లాయర్ని కూడా నేనే. నన్ను కాపాడితే మీకు వచ్చే లాభం? సమర్థతకు నైతిక బలాన్నిచ్చానన్న సంతృప్తి, సంఘంలో నీతిని బ్రతికించానన్న ఆత్మతృప్తి. అంతేకాదు, సమాజంలో మేడం, కెనయ్యి. కళ్ళు లేని ఈ రాజేశ్వరి ఉరితాడికి చెరువులో ఉన్న నిన్ను ఎలా కాపాడగలదని సందేహిస్తున్నావా? లేదు, కళ్ళు లేని మీలో కళ్ళకు గంతలు కట్టిన న్యాయదేవతను చూస్తున్నాను. నిజాన్ని నిరూపించటానికి మీ అంధత్వం అడ్డుగోడ కాదు. నీ నమ్మకాన్ని వమ్ము చేయను. చట్టం కబంధ హస్తాల నుండి నిన్ను కాపాడుతాను. నువ్వు వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపో. పద్నాలుగేళ్ల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాజీనామా చేసిన రాజేశ్వరీదేవి ఇన్నేళ్లకు ఈ కేసు డిఫెన్స్ చేయబోతుంది. ఎందుకంటావు? ఓడిపోవటానికి. అవునయ్యా, హత్య చేయబడిన కస్టమ్స్ ఆఫీసరు ఎస్ఐ చంద్రానికి స్వయాన కనతండ్రి. సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఇక రాజేశ్వరీదేవి ఓడిపోక ఏం చేస్తుంది? అలా అనకు. రాజేశ్వరీదేవి అంటే సామాన్యురాలు కాదు. తలుచుకుంటే దోషిని నిర్దోషిని చేయగలదు, నిర్దోషిని దోషిని చేయగలదు. ఆఖరిగా బ్రహ్మదేవుడు ఈ రోజుతో నీ ఆయుష్ సరి అని రాసిన వాడికి కూడా తన వాదన పటిమతో పునర్జన్మ ప్రసాదించగలదు. యువర్ ఆనర్, ముద్దాయి సూర్యాన్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసిన ఎస్ఐ చంద్రశేఖర్ రిపోర్ట్ ఆధారంగాను, హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి గిరిధర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను కస్టమ్స్ ఆఫీసర్ చక్రధర్ని హత్య చేసింది ఈ సూర్యమైన రుజువుతుంది. నా, నేను ఈ హత్య చేయలేదు. నేరస్తుడు ఎప్పుడైనా నిజం చెప్తాడా? అంటే లాయర్లు నిజం చెప్తారా? యువర్ ఆనర్, ఇది ఇతని ప్రవర్తన. గతంలో అనేక సార్లు అనేక నేరాలు చేసి జైలుకి వెళ్లిన ఇతనే ఈ నేరం కూడా చేశాడంటంలో సందేహం లేదు. యువర్ ఆనర్, ఎప్పుడో ఏదో నేరం చేశాడు కనుక ఇప్పుడు ఈ నేరం చేశాడని ఆరోపించడం హాస్యాస్పదం. యువర్ ఆనర్, ఈ విషయంలో నా దగ్గర తగిన సాక్ష్యాధారాలున్నాయి. అంతేగాని నేనేమీ గుడ్డిగా ఆరోపించడం లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎదుట వ్యక్తి అంగవైకల్యాన్ని ఎగతాళి చేస్తే ఏ సెక్షన్ ప్రకారం తను శిక్షార్హుడవుతాడో గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ విషయమై మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే ఇదే కోర్టులో ఆయన మీద కేసు పెట్టవలసి వస్తుంది. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇటీవలే జైలు నుండి విడుదలైన ఈ సూర్యం తను స్మగ్లింగ్ చేస్తున్న వస్తువుల్ని కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకున్నాడన్న కక్షతో ఆయన్ని తన లారీతో అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. అటు దేశద్రోహానికి, ఇటు ఒక బాధ్యత గల ఆఫీసర్ హత్యకి కారకుడైన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ కౌన్సిల్ ప్లీజ్. మేడం, మీ రైట్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ముద్దాయి సూర్యాన్ని అరెస్ట్ చేసింది మీరే కదూ? అవును. ఏ ఆధారంతో హత్యా నేరం కింద అతన్ని మీరు అరెస్ట్ చేశారు? అతను హత్య చేస్తుండగా చూసిన గిరిధర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగింది. హత్య జరిగిన విషయాన్ని గిరిధర్ మీకు ఎలా తెలియజేశాడు? ఫోన్ చేసి చెప్పాడు. ఎన్ని గంటల ఫోన్ చేశాడో చెప్పగలరా? సరిగ్గా 5 గంటలకు. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఇదేంటి ఇంత చప్పగా తెలిసింది? నోరు మూసుకో. లాయర్ రాజేశ్వరి దేవంటే మబ్బులు లేకుండానే తుఫాను సృష్టించే ఆదిశక్తి. మిస్టర్ గిరి, ముద్దాయి హత్య చేస్తుండగా చూసిన మీరు ఆ విషయాన్ని టెలిఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు కదూ? అవును. పబ్లిక్ టెలిఫోన్ ద్వారానా? కాదు, అక్కడ దగ్గరలో ఉన్న షాప్ నుంచి చేశాను. దగ్గర అంటే ఎంత దగ్గర? ఒక 1/2 కిలోమీటర్ దూరం. ఐసి. మీరు హత్య జరిగిన వెంటనే ఆ విషయం చెప్పడానికి వెళ్ళారా? అవును, వెంటనే ఫోన్ చేశాను. ఎస్ఐ చంద్రశేఖర్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం మీరు ఆయనకి 5 గంటలకు ఫోన్ చేశారు. కానీ అతడు ప్రాణం 2:30 గంటలకే పోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్. హత్య జరిగిన వెంటనే ఫోన్ చేయడానికి వెళ్ళిన మీరు 1/2 కిలోమీటర్ దూరాన్ని 2:30 గంటల సేపు నడుస్తూనే ఉన్నారు అంటే అది మీ అనారోగ్యం అనుకోవాలా, లేక మీరు ఆడుతున్న అబద్ధం అనుకోవాలా? నో, నేను అబద్ధం ఆడలేదు. నాకు అసలు అబద్ధం ఆడమే చేత కాదు. అలాగా? కవిత అనే అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, ఆమె నా భార్య. మీ పెళ్లి పెద్దల అనుమతితో జరగలేదు, అవునా? అవును. నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేసి మోసం చేయాలని చూస్తే ఈ సూర్యన్ నీకు బుద్ధి చెప్పి మహిళా సమాఖ్యకు అప్పగించాడు. ఆ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోనే మీ ఇద్దరి పెళ్లి జరిగింది, అవునా? అవును. అప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసిన నువ్వు ఆ కక్షను మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ తప్పుడు సాక్ష్యం చెప్పడానికి పూనుకున్నావు, అవునా? అది ఇక నువ్వు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూసావా ఎలా చెవట్లు పట్టించేసిందో? అది రాజేశ్వరి దేవి గొప్పతనం. యువర్ ఆనర్, ఈ కేసులో డిఫెన్స్ తరఫున ఏకైక సాక్షి కుమారి భానురేఖను ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. భానురేఖ, భానురేఖ, భానురేఖ. మిస్ భానురేఖ, ముద్దాయి సూర్య నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అతన్ని ఆఖరిసారిగా నువ్వెప్పుడు చూసావు? పోయిన నెల 14వ తేదీన కల్కట్టా హై రోడ్ లో ఉన్న 11వ మైలు దగ్గర తోటలో మేము కలిసాం. ఆ రోజు మీరిద్దరూ ఏ టైంలో కలిశారు, ఎంతసేపు కలిసి ఉన్నారో జ్ఞాపకం ఉందా? ఉంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ ప్లీజ్. చూడమ్మా భానురేఖ, పోయిన నెల 14వ తేదీన హత్య జరిగిన సమయంలో ముద్దాయి సూర్యం నువ్వు కలిసి తోటలో ఉన్నావని చెప్పావు కదూ? అవును. మీరిద్దరూ తోటకి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం చేశారు? పెళ్లి కాబోతున్న ప్రేమికులు ఏకాంతానికి ఎందుకు వెళ్తారో మేము అందుకే వెళ్ళాం. అంటే ప్రేమించుకోవటానికి వెళ్ళారా? అవును. అక్కడ మీరు ఎలా ప్రేమించుకున్నారు? ఒకరినొకరు కౌగులించుకున్నారా? ముద్దులు పెట్టుకున్నారా? లేక... ఎక్స్క్యూజ్ మీ పిపి గారు, మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ఓ, ప్రేమించాను. అప్పుడు మీరు ఎలా ప్రేమించేవారు? ఒకరినొకరు కౌగులించుకునేవారా? ముద్దులు పెట్టుకునేవారా? లేక... ఆర్డర్, ఆర్డర్. నువ్వు చెబుతున్నదంతా అబద్ధం. అతను నువ్వు ప్రేమించుకున్నారన్న మాట కట్టు కథ. గొప్పింటి పిల్లవైన నువ్వు ఒక లారీ డ్రైవర్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడం అబద్ధం. అతనితో ఒక తోటలో ఒంటరిగా ప్రేమ కలాపాలు జరిపానని చెప్పడం అబద్ధం. ఇదంతా అతన్ని విడిపించడం కోసం నువ్వు ఆడుతున్న నాటకం. నేను చెప్తుందంతా నిజం, నిజం, నిజం. యువర్ ఆనర్, సాక్షి చెప్తున్న నిజాన్ని అబద్ధంగా వక్రీకరించాలని చూస్తున్న ప్రాసిక్యూషన్ వారి వాదం అర్థం లేనిది, అసమంజసమైనది. ఒక తెలుగింటి ఆడపడుచు అవసరమైతే తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడుతుంది, తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది, మరే త్యాగానికైనా సిద్ధపడుతుంది. కానీ తన శీలాన్ని అగౌరవపరుచుకోదు. ఒక మగాడితో తనకున్న సంబంధం గురించి అబద్ధం చెప్పదు. కనుక యువర్ ఆనర్, ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలించి ముద్దాయి సూర్యాన్ని నిర్దోషిగా గుర్తించి అతన్ని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కస్టమ్స్ ఆఫీసర్ చక్రధర హత్యకు సంబంధించి ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టినవి తప్పుడు సాక్ష్యాలుగా రుజువు కావడం వలన డిఫెన్స్ సాక్షి కుమారి భానురేఖ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముద్దాయి సూర్యాన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ అసలు దోషులను పట్టుకోవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. సారీ బ్రదర్, ఓడిపోయావు. ఓటమి విజయ సోపానానికి మొదటి మెట్టు. మళ్ళీ ప్రయత్నిస్తావా? ప్రియురాలితో అబద్ధపు సాక్ష్యం చెప్పించుకుని లోకాన్ని చూడలేని ఒక అంధురాలతో అవకాశవాదవాదన చేయించి... స్టాప్ ఇట్. నాకు కళ్ళు లేకపోవచ్చు, కానీ గుడ్డివైపోయిన న్యాయ ధర్మాల కంటే
నా జ్ఞాన నేత్రం గొప్పది, విజ్ఞాన చరిత్ర అంతకంటే గొప్పది. నో మేడం, మిమ్మల్ని మాయ చేసి తన తరఫున వాదించేలా చేశాడు ఈ ముద్దాయి. మరొక్కసారి నేరం చేసి దొరకపోడు, అప్పుడు మీ చెవులకు వినపడేలా జడ్జి అతనికి శిక్ష విధించకపోడు. నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేరస్తుడు అని నువ్వు నాకు శిక్ష వేయించలేవు మిస్టర్. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. ఓకే. సారీ సార్. ఏమి సారీ అయ్యా? అబద్ధపు సాక్ష్యాలు చెప్పించడంలో అఖండుడవని, ఆ సూర్యంగాడికి తప్పకుండా ఉరి శిక్ష వేయిస్తావని నీకు 2 లక్షలు లంచం ఇస్తే కేసుని మంగళం పాటించి 2 లక్షల సారీ చెప్తున్నావా? నన్ను తిడతారేమిటి సార్? కేసు పోవటానికి కారణం నేను కాదు, మీ అమ్మాయి. నేను చేసిన ప్రయత్నం అంతా మీ అమ్మాయి సాక్ష్యంతో తల్లకిందులైపోయింది. బాగానే వస్తుంది. బాను, కోర్టులో ఏమని సాక్ష్యం చెప్పావు? జరిగిన వాస్తవం చెప్పాను. ఆ డ్రైవర్ గారితో కలిసి ఉన్నామని అంతమంది ముందు సాక్ష్యం చెప్పావట. మన పరువు మర్యాదలు ఏం కావాలి? చేస్తున్న తప్పుడు పనులకు మీరు సిగ్గుపడాలి గాని నేను కాదు పెద్ద నాన్న. ఇంత జరిగాక రేపు నేను ఎవరి పెళ్లి చేసుకుంటాడే? నా పెళ్లి గురించి నీకు దిగలేందుకు బాబాయ్, ముందు వెళ్లిపోయిన పిన్ను గురించి ఆలోచించు. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటా మాటలు? చిన్న పెద్ద గౌరవం లేకుండా విన్నారా? తాళి కట్టిన భర్తనే గౌరవించడం చేతకాని నీ దగ్గర నేను గౌరవ మర్యాదలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. బాను, ఇందాక నుంచి చూస్తున్నాను నోటికొచ్చినట్టు వాగుతున్నావు. అసలు వాడికి నీకు ఏమిటే సంబంధం? ఆయన నాకు కాబోయే భర్త. Shut up! తన బిడ్డల్నే ఆహారంగా తీసుకునే పాముల వంశానికి వారసుండి నేను. అవసరమైతే నీ ప్రాణాలైనా తీస్తాను గాని ఆ సూర్యంగాని మాత్రం ఈ ఇంటల్లుడుగా రానివ్వను. వారం రోజుల్లోగానే చెప్పిన కుర్రాడి చేతను 3 ముళ్ళు వేయించుకోవాలి. సిద్ధంగా ఉండు. మీరు చూపించే వెధవ ముందు తల వంచి తాళి కట్టించుకునేంత అమాయకురాలి కాదు నేను. షీఈ్ కరెక్ట్ సార్. మేజరైన కూతురికి బలవంతంగా తాళి కట్టించడం చట్టరీత్యా నేరం. నువ్వు నోరు మూసుకోవయ్యా మగడ. పెద్ద చెప్పొచ్చావు లా పాయింట్. పో బయటికి. కేసు పోగొట్టింది చాలక. ఏమిటే? ఏం కూసావు నువ్వు? ప్రపంచం తలకిందులైనా సరే నేను సూర్యాన్ని పెళ్లి చేసుకుంటాను. బాను! Stop there! నన్ను శిక్షించే నైతిక హక్కు మీరు పోగొట్టుకున్నారు. ఇంతకాలం నేను పెరిగింది పడగనీడలో అని ఊహించలేకపోయాను. 10 మందికి నీతి చెప్పే నేను నీచమైన మీ సంపాదనలో బ్రతుకుతున్నానని తెలుసుకోలేకపోయాను. అనుబంధాలు ఆత్మీయతలు లేని ఇంటి నుంచి ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. తమ్ముడు. అన్నయ్య, వెళ్ళనివ్వండి. దీని దారిలోంచి వాణ్ణి తప్పిస్తాను. అప్పుడు గోడ కొట్టిన బంతిలా అదే తిరిగి వస్తుంది. ఆవేశంలో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటున్నావేమో భాను. నేను బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. కల్మషం లేని మనుషుల మధ్య నీలాంటి మంచి మనిషితో జీవితం పంచుకోవడం కంటే నాకే ఐశ్వర్యం అక్కర్లేదు. బాబు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన నట్టింటికి నడిచొస్తే ఇంకా ఆలోచిస్తామే. మంచి మాట అన్నావు బాబాయ్. ఇదంతా ఆ రాజేశ్వరిదేవి పుణ్యమే. అటు కోర్టులో మనల్ని గెలిపించింది, ఇటు వీళ్ళిద్దరిని ఒకటి చేసింది. మనమంతా ఆవిడికి రుణపడి ఉన్నాం. ఫ్లవర్ బొకే అందుకోండి అమ్మా. శాంతిపురం ప్రజలు మీకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పమన్నారు. థ్యాంక్స్. నే కోరుకునే కృతజ్ఞత ఇది కాదు. చెప్పండి అమ్మా. మీరు నా కన్న తల్లి కాకపోయినా ఉరితాటి నుంచి కాపాడి పునర్జన్మనిచ్చారు. దానికి ప్రత్యుపకారంగా మీరేం కోరినా చేస్తాను. అడిగిన తర్వాత నీ మనసు చెదురుతుందేమో. చెదరటానికి ఇక్కడ ఉన్నది దూదిపించ కాదమ్మా, కష్ట నష్టాలతో కరుకుదేరిన రాతి గుండె. ఒక దుర్మార్గుణ్ణి సజీవంగా తెచ్చి నా కాళ్ళ ముందు పడేయాలి. చెప్పండి, వాడెవడు? ప్రముఖ పారిశ్రామికవేత్త నాగేంద్ర. ఏ నా శత్రువు నీ ప్రియురాలి కన్న తండ్రిని సంకోచిస్తున్నావా? నో, చీకటి పడక ముందే వాడు మీ కాళ్ళ ముందుంటాడు. ఆగు. ఇదిగో డబ్బు. నేను కిరాయి రౌడీని కాను. ఇది నా ఆత్మతృప్తి కోసం ఇస్తున్న డబ్బు. నా ప్రాణాలు కాపాడినందుకు ఫీజుగా మీ దగ్గరే ఉంచుకోండి. అడుగు, బాస్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాస్. బాస్, సరుకులన్నీ స్టోర్ రూమ్లోకి మార్చాం. తాజా కోడిగుడ్లు మాత్రం వ్యాన్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే. ఓకే. బాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఎవరు ఇటు పక్క రావడానికి వెళ్ళలేదు. వెళ్ళండి.
చాలా విలువైన వజ్రాలు. కానీ ఏ లాభం? వాటిని క్యాచ్ చేసుకోకముందే నువ్వు కాటికి చేరబోతున్నావు. షటప్! అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? అలా వచ్చాను. నిన్ను కిడ్నాప్ చేసి రాజేశ్వరీదేవికి కానుకగా అందించబోతున్నాను. కుర్ర కుంక, 14 ఏళ్లుగా గుడ్డిది నా మీద పగ సాధించాలని పడరాని పాటలు పడుతూనే ఉంది. నీలాంటి పనికిరాని వాళ్ళ నా మీద గుచ్చుకొలిపుతూనే ఉంది. వాళ్ళందరిలాగే నువ్వు శవం కాబోతున్నావు. రేయ్ పిల్ల! నువ్వు ఎన్ని గావు కేకలు పెట్టినా ఇక్కడికి ఎవరు రారు. అలా రావద్దని లోపల నువ్వే అడ్రస్ వచ్చావు. ఆర్థు, ఆ నాగేంద్రన్ ప్రాణాలతో పట్టి తీసుకొచ్చాను. మీ అమ్మగారితో చెప్పు. అలాగే సార్. మేడం మేడం మేడం, సూర్య మా దుర్మార్గుడు పట్టి తీసుకొచ్చాడు. ఎక్కడా రాక్షసుడు? ఎక్కడా? రండి మేడం, రండి. ఎక్కడా బాబు సూర్యం? ఎక్కడా కిరాతకుడు? ఇక్కడే ఉన్నాడమ్మా. ఎక్కడ వాడు? ఎక్కడా? ఐఎమ్ సారీ మేడం, వాడు తప్పించుకున్నాడు. వీల్లేదు, నా నమ్మకం ఓడిపోవటానికి వీల్లేదు. నా నమ్మకం ఓడిపోవటానికి వీల్లేదు. రాజేశ్వరీదేవి గారు, నా మాట వినండి. ఇది నా ఆత్మస్థైర్యానికి ఒక అగ్ని పరీక్ష. మీ ఆశయం నేను నెరవేరుస్తాను. నా ఆశయం నెరవేరని రోజు నేను చచ్చినా బ్రతికినా ఒకటే సూర్యం. సంవత్సరాల తరబడి ఈ గుండెల్లో ఎగసి పడుతున్న దావాగ్ని నీ అంతరంగపు లోతుల్ని తాకితే గాని నా ఆవేదన నీకు అర్థం కాదు. చీకటి బారిన ఈ కన్నుపాపల వెనక ఎలాంటి దయనీయమైన చరిత్ర దాగు ఉందో తెలుసుకుంటేనే గాని నా ప్రతీకారంలో ఉన్న నిజాయితీని నువ్వు గ్రహించలేవు. రా, నాతో రా. ధర్మమే జీవితాశయంగా, ధర్మ విజయమే పరమావధిగా గడిపిన ఆ అమృతమూర్తిని ఒక్కసారి చూడు. ఆ ధర్మ జ్యోతిని కోల్పోయి ఈ ఏకాకి నెత్తుడి దీపంలా ఎలా మిగిలిపోయిందో చూడు. ఆ ఫోటో నా భర్త క్రాంతి కుమార్ అంటే అవినీతి పరులకు సింహ స్వప్నం. అలాంటి నిజాయితీ గల ఆఫీసర్కు భార్యను కావటం నిజంగా నా అదృష్టం. సూర్యచంద్రుడు లాంటి 2 పిల్లలతో మేమెంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. రాజేశ్వరి, రాజేశ్వరి! వస్తున్నానండి. ఒరే సూర్యం, ఇవాళ మీకన్నీ ఇష్టమైన కూరలే చేశాను. ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి. ఏమిటండి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి, పిల్లలు రెడీగా ఉన్నారు, వాళ్ళు స్కూల్లో దించండి. పిల్లలు సరే, నేను వెళ్ళొస్తానంటుంటేను. విన్నాను కదండి, వెళ్ళండి. మామూలు తీసుకోకుండా ఎలా వెళ్ళను? మీరు మరీ లంచగొండి అయిపోయారండి. ఏం చేయను? దట్స్ మై వీక్నెస్. నీ ముద్దు ఈ బుగ్గ మీద పడిందనుకో, టానిక్ లాగా పనిచేసి ఆఫీస్లో చెలరేగిపోతాను. పెట్టి చూడండి, మీరు ఆఫీస్లో చెలరేగండి, ఇక్కడ మాత్రం చెలరేకండి. డాడీ, మమ్మీ నేను చేస్తున్నా. అదే ఏం లేదురా, మీ అమ్మ కంట్లో నలసపడితేనో తీస్తున్నాను. అవును కాదు? అవునవును. పదండి పదండి, స్కూల్ టైం అయింది. తరగా చెక్ చేయండి. కానిస్టేబుల్స్ మొత్తం చెక్ చేయండి. హరి అప్. పోనీ పోనీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? వడ్డపాడించండి.
ఓపెన్ ద డోర్. అర్జెంట్ కేసు సార్, 5 నిమిషాలు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చిపోతాడు. ఓ ఐ సీ. మీరు వెళ్ళచ్చు. ఎస్పీని బుట్లో పెట్టారా? ఎస్ బాస్. మనం పథకం వేయడం, అది ఫెయిల్ అవడం ఈ జన్మలో జరగదురా తమ్ముడు. హేయ్ వజ్రాలు. అబ్బా, ఎస్పీ క్రాంతిని ఫూల్ చేశామని తెలిస్తే బర్త్డే పార్టీ చేసుకుంటున్న నాగేంద్రని ఎంత ఆనందపడతాడు. ఎవరిది? ఎస్పీ క్రాంతి కుమార్. నన్ను ఫోన్ చేశానని సంబరపడకండిరా. మీ స్థావరం కనిపెట్టాలని కావాలనే అంబులెన్స్ మొదలుపెట్టాను. కానీ లాభం ఏముంది? తిరిగి వెళ్ళలేని పద్మ వ్యూహంలోకి వచ్చావు. ఇక నీకు చావే గతి. యముడి దున్నపోతు గంటలు వినిపించాక కూడా ఇష్టం లేకుండా ఈ క్రాంతి కుమార్ని ఆ కింకర్లు కూడా తీసుకువెళ్ళలేరు. అసలు కారకుడైన నాగేంద్ర ఎక్కడ? చెప్పు. చెప్తా. హోటల్ ఇంద్రభవన్. హోటల్ ఇంద్రభవన్. హ్యాపీ వెరీ నైస్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి పుట్టినరోజుకి సెన్సేషనల్ న్యూస్ ఒకటి ఇస్తుంటారు కదా, ఈ రోజు ఏమి ఇస్తున్నారు? ఈ రోజు సెన్సేషనల్ న్యూస్ ఆయన తరపున నేను ఇస్తాను. ఓ ఎస్పీ గారా, వెల్కమ్ వెల్కమ్. ఏమిటి సార్, ఫంక్షన్ కి తగ్గ సూట్ లో రాకుండా నా బర్త్డే పార్టీ కూడా యూనిఫామ్ లో రావాలా? ఇది నీ బర్త్డే కాదు నాగేంద్ర, సాంఘికంగా నీ డెత్ డే. ప్రెస్ రిపోర్టర్స్ అంతా రాసుకోండి. ఈ నాగేంద్ర ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్. తగిన సాక్ష్యాధారాలతో ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏయ్, ఏం కూసావు? షో, నీ అరుపులకు భయపడటానికి నేను నీ సేవకుణ్ణి కాను, ప్రభుత్వ సేవకుణ్ణి. నీలాంటి ప్రభుత్వ సేవకుల్ని ఎంతో మందిని నా ఇంటి చుట్టూ పెంపుడు కుక్కల్లా తిప్పుకుంటున్నాను. షరప్. ప్రభుత్వం మా సేవలను గుర్తించి ఇక్కడ పెట్టిన స్టార్స్ ఆడపిల్లలు అలంకారానికి వాడుకునే చెవిదుద్దులు కావు మిస్టర్ నాగేంద్ర. మాలో ఉన్న నీతి, నిజాయితీ, ధైర్య సాహసాలను చాటి చెప్పే సూపర్ స్టార్స్. అవి ఎంత సూపర్ స్టార్స్ అయినా నా స్టార్స్ ని మార్చలేవు. నీ తలరాత తారుమారు చేసి, నీ చేతులకు సంకెళ్ళు వేసి నిన్ను నడి రోడ్డు మీద ఈడ్చుకు పెడతాను. అసంభవం. సంభవామి యుగే యుగే. నన్ను అరెస్ట్ చేస్తే నెత్తురు వరదలై పారుతుంది. ఆ వరదకు ఆనకట్ట వేసి నిన్ను కటకటాల వెనక్కి తోస్తాను. నువ్వు ఆ పని చేసిన మరుక్షణమే
నీ చేతే కటకటాలు తెరిపించి బయటికి వచ్చేస్తాను. ఛాలెంజ్. నువ్వు ఎంత డబ్బు పలుకుబడి ఉపయోగించినా నా కస్టడీ నుంచి తప్పించుకోలేవు. దిస్ ఈస్ మై ఛాలెంజ్. ఇన్స్పెక్టర్, పో అవతలికి. ఇన్స్పెక్టర్, పుట్ హిమ్ ఇన్ ద సెల్. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త నాగేంద్ర Shut up. ప్రముఖ అవినీతి పరుడు అను. డూ వాట్ ఐ సే. ఎస్పీ క్రాంతి హియర్. నేను మంత్రి జనార్దనాన్ని మాట్లాడుతున్నాను. నాగేంద్రని వెంటనే రిలీజ్ చేయి. అలాగే. ఆ స్మగ్లింగ్ మీరు చేస్తున్నట్టు స్టేట్మెంట్ రాసిస్తారా? నేను మంత్రిని మాట్లాడుతున్నాను. కంత్రితో మాట్లాడుతున్నాను అని నేననలేదే. నేను మంత్రిని మాట్లాడుతున్నాను. మరొక్కసారి చెప్పండి. నేను మంత్రిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేశాను. రేపు పబ్లిక్ గా ప్రజలకు వినిపిస్తాను. న్యాయవాదులంతా కోర్టుకు వెళ్ళబోయి దారి తప్పి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లున్నారు. తెలివి తప్పి మీరు నాగేంద్ర గారిని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాం. బెయిల్ మీద తీసుకెళ్ళడానికి ఒక్క లాయర్ చాలడా? శవాన్ని మోసుకెళ్ళడానికి వచ్చినట్టు ఇంతమంది కావాలా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇవిగో బెయిల్ పేపర్స్. ఇన్స్పెక్టర్, రిలీజ్ హిమ్. హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయకూడదు, పర్వతాన్ని ఢీకొనాలని పొట్టేలు ప్రయత్నించకూడదు. నా చేతికి సంకెళ్ళు వేసిన నేరానికి నీకు ముందంతా ముసళ్ళ పండగే. ఆ కాలు స్టేషన్ గుమ్మం దాటిందో నీ శవం స్టేషన్ లోపల పడుతుంది. ఈ పిస్టల్లోని ఒక్కొక్క బుల్లెట్ నీ బుర్రలోంచి అవినీతి బురదను వెదజల్లుతూ నీ తలలోకి దూసుకుపోతుంది. ఇట్ ఇస్ ఇల్లీగల్. ఇజ్ ఇట్? ఒక దేశద్రోహి కోసం మీరు చదివిన న్యాయశాస్త్రాన్ని ధారపోయటం లేగలా? ఒక స్మగ్లర్ కోసం మీ మేధస్సును తాకట్టు పెట్టడం లేగలా? అవన్నీ లీగలైతే నా ఛాలెంజ్ నిలబెట్టుకోవడం కోసం వీడిని కలిసి చంపడం కూడా లీగలే. థ్యాంక్ యూ మిస్టర్ నాగేంద్ర. ఈసారి నిన్ను హత్యా ప్రయత్నం నేరం కింద అరెస్ట్ చేస్తున్నాను. నన్ను చంపబోయావని కేసు పెడతాను. బెయిల్ కూడా ఇవ్వలేని నాన్ బెయిలబుల్ కేస్. కమాన్. లా చదవగానే సరికాదు, ఇక్కడ కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మోసగిస్తున్న రాక్షసుల్ని విడిపించడానికి ఇంతమంది లాయర్లు నడుం కట్టారంటే రేపు కోర్టులో ఏం జరగదు. ఏ శక్తిలో ఆ నాగేంద్రకు అడ్డు నిలిచి వాడిని కాపాడాలని ప్రయత్నించినా వాడికి వ్యతిరేకంగా వాదించి జైలుకు పంపిస్తాను. మీ పేరు నిలబెడతాను. ఆదిశంకరుడు పక్కన ఓంకార స్వరూపిణి ఉంది. నా పక్కన నువ్వున్నావు. తప్పకుండా ధర్మం జయిస్తుంది. యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? శేషేంద్ర, నాగేంద్ర, ఫణేంద్ర. అందరూ పావులే. ఆ? మీ వృత్తి? బిజినెస్. ఏం బిజినెస్? ఒకటేమిటి, కార్మికుల కోసం బీడీ ఫ్యాక్టరీ పెట్టాం. వ్యవసాయ కూలీల కోసం తోటలు పెంచాం. మధ్యతరగతి ప్రజల కోసం కాంట్రాక్టులు చేపట్టి ఇల్లు కట్టించాం. మీ ఇనపెట్టెలు నింపడం కోసం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. స్మగ్లింగా? దాని స్పెల్లింగ్ కూడా మాకు తెలియదు యువర్ ఆనర్. మేము స్వయం కృషితో పైకొచ్చాం. వెరీ గుడ్. కష్టపడి పైకొచ్చిన మీరు పోయిన సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు? వెల్త్ ట్యాక్స్ ఎంత కట్టారు? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టారు? గవర్నమెంట్ వారు కట్టమన్నంత కట్టారు. దయచేసి టీపీ గారిని ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలే వేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నాను. దయచేసి మీరు కూర్చోండి. యువర్ ఆనర్, ఈ నాగేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ వారిని మోసగిస్తున్నాడు. అబద్ధం. నేను గవర్నమెంట్ కి 18 లక్షలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాను. 18 లక్షల ట్యాక్స్ కట్టిన మీరు ఏమైనా మంచి పనులు చేయడానికి డొనేషన్స్ ఇచ్చారా? ఈ ప్రశ్న అవసరమా అని నేను పీపీ గారిని బల్ల గుద్ది ప్రశ్నిస్తున్నాను. పేదల పాలిట ఆశాజ్యోతిని కీర్తించబడుతున్న ఈ నాగేంద్ర
జాలి దయ లేని వాడిని నిరూపించాలంటే ఈ ప్రశ్న అవసరమేనని బల్ల గుద్దకుండానే డిఫెన్స్ వారికి చెప్తున్నాను. చెప్పండి నాగేంద్ర గారు, మీరు చేసిన మంచి పనులేమిటో. పోయిన ఎలక్షన్ లో పార్టీ ఫండ్ కింద 50 లక్షల క్యాష్ ఇచ్చాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కొంపముంచాడు. నాగేంద్ర గారు, మీ తాతగారు ఏం చేస్తుండేవారు? మా తాతగారా? నాకు తెలియదు. నాకు తెలుసు. విజయవాడ లబ్బిపేటలో ఒక గుడిసెలో కల్తీ సారా అమ్మేవారు. నాన్ సెన్స్. ఇదిగో ప్రూఫ్ యువర్ ఆనర్. 1917లో పాతపేట పోలీస్ స్టేషన్ లో వీళ్ళ తాత మీద పెట్టిన కేసు, అందు కోర్టు వారిచ్చిన తీర్పు నకలు. యువర్ ఆనర్, అదే వ్యాపారాన్ని ఇతని తండ్రి ఒక పెంకుటింట్లో నడిపేవాడు. అంతేకాదు బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసేవాడు. ఇన్ని తప్పుడు పనులు చేసి సంపాదించినా ఇతని తండ్రి హయాంలో ఏనాడూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఇంత గొప్ప పరువు ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టిన ఈ పెద్ద మనిషి సంవత్సరానికి కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ 18 లక్షలు, ఎలక్షన్ కు పార్టీ ఫండ్ గా ఇచ్చింది 50 లక్షలు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశంలో ఒక మనిషి ఇంత తక్కువ కాలంలో ఏ అవినీతికి పాల్పడకుండా ఇంత డబ్బు సంపాదించగలడా? నో, ఇంపాసిబుల్. చట్టానికి ప్రతినిధి అయిన ఎస్పీ క్రాంతి కుమార్ తను స్వయంగా పట్టుకున్న దొంగ సరుకు ఈ నాగేంద్రదేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. కనుక అక్రమంగా కోట్లు సంపాదిస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని తారుమారు చేస్తున్న ఇలాంటి అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయి నాగేంద్రకు ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్న చాలా స్మగ్లింగ్ కేసులతో సంబంధం ఉందని నిరూపించబడినందువల్ల ముద్దాయికి ఫెర్రా సెక్షన్ 23 ప్రకారం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కంగ్రాచులేషన్. ఏమండి, ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పనులేనా? ఆదివారం పిల్లలతో సరదాగా ఉండొచ్చుగా. కమాన్, పదండి. రే బాబు, రండి రండి, మనందరం కలిసి ఆడుకుందాం. రైట్, ఇప్పుడు మీ ఇద్దరికి ఓ పోటీ పెడతాను. బాక్సింగ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకు మంచి బహుమతి ఇస్తాను. తప్పకుండా ఇస్తారా? అయితే రెడీ. సూర్య నా పార్టీ, చంద్ర నా పార్టీ. రెడీ? 1 2 3. మా పార్టీ గెలిచింది. మా పార్టీ గెలిచింది. నేను ఒప్పుకోను. మా పార్టీ గెలిచింది. రాజేశ్వరి, పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళి. ఏడు సంవత్సరాలు జైల్లో ఉండవలసిన వాళ్ళు 7 రోజులకే బయటికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావా క్రాంతి? అదే డబ్బుకున్న పవర్. పులితో చెలగాటం ఆడకు నాగేంద్ర. ఈ నాగు పావుని తోక తొక్కి రెచ్చగొట్టావు. నిన్ను కాటేయటానికే వచ్చాను. బాబు, గుండాలు వచ్చారు. మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాక్కోండి. నేను పిలిచేదాకా రాదు. వెళ్ళండి వెళ్ళండి.
చూస్తానని వీర ప్రతిజ్ఞ చేస్తున్నావా రాజేశ్వరి? అన్నట్టు నువ్వు న్యాయదేవతవి కదూ, అయితే నీ కళ్ళుండకూడదమ్మా, చెవులే ఉండాలి. ఏయ్! రాజేశ్వరి, నాకు శిక్ష వేయించిన నేరానికి నువ్వు నుదుటి కుంకుమకి దూరమై, కన్న బిడ్డలకి దూరమై, కంటి చూపుకి దూరమై జీవితాంతం కుమ్మిలి కుమ్మిలి చావాలి. పదండి. ఆ దుర్మార్గులు నా సౌభాగ్యాన్ని మంట కలిపారు. నా కన్న బిడ్డలు నాకు కాకుండా చేశారు. ఆత్మీయులందరినీ పోగొట్టుకుని ఆఖరి శ్వాస బిగబట్టుకుని ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి. కానీ కానీ నేను ఓడిపోయాను. లేదమ్మా, ధర్మానికి ఓటమి లేదు. ఈ రోజు నుంచి నీ సమస్య నా బాధ్యత, నీ పగ నా ఆశయం. నీ ఆవేశానికి నేను స్వరూపాన్ని అవుతానమ్మా. నీ జీవిత లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. బాబు, అవునమ్మా, ఏ దుర్మార్గులు నిన్ను చిత్రవదకు గురి చేసి కంటి చూపుకు దూరం చేశారో ఆ దుర్మార్గుల శవాలను నీ జ్ఞాన నేత్రంతో చూడగలిగేటట్టు చేస్తాను. ఎవరు కావాలి సార్? నాగేంద్ర. దేనికి? తన్నటానికి. ఎక్కడికొచ్చిన వాడు తన్నులు తిని వెళ్ళడమే తప్ప ఎవరిని తన్నలేడు. అలాగా? తిరిగి సన్నాసులారా, దొంగచాటుగా దెబ్బతీస్తారా? మీకు మగతనం ఉంటే, దమ్ముంటే ఎదురుగా వచ్చి నాతో చేతులు కలపండిరా. ఎక్కడ్రా? రండి. మర్యాదగా బయటికి వస్తారా, లేకపోతే మీ పద్ధతిలోనే మిమ్మల్ని వాయించమంటారా? చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్ప. చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. ఇది బెటరు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిడుతుంటాడు.
సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా సరేనయ్యా అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థమవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. ఆ? నిజంగా? పద. అయితే రా మరి. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోల్చి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగాడు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మనం వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేనా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? రేయ్! ఇదిగోనయ్య, నువ్వు మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. ఆ? ఆ సూర్యం గడి మన కాటన్ నుంచి తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్ సూర్యం, ఆ శిఖండి నిన్నడ్డం పెట్టుకుని మాతో యుద్ధం చేస్తోంది. మేము నీ శత్రువుని అడ్డం పెట్టుకుని ఎదురు దెబ్బ తీస్తాం. వాట్? ఓకే, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. రండి నాగేంద్ర గారు, కూర్చోండి. ఇప్పుడే అందింది వార్త. ఇదేం నాకు పద్మశ్రీ వచ్చిన వార్త కాదండి, ఆనందంగా వింటానికి. గుండెలు మండిపోయే వార్త. ఒకసారి శిక్ష తప్పించుకున్న ఆ సూర్యంగాడు అగ్నిహోత్రుడైన ఆస్తుల్ని పూడిచ్చేస్తుంటే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? మీ ఆస్తుల్ని సూర్యమే తగలబెట్టాడు అనడానికి ఆధారాలు కావాలి. సంఘంలో పెద్ద మనిషిని, పరువు ప్రతిష్ట ఉన్న మర్యాదస్తుల్ని నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా ఇంకా మీకు ఆధారాలు కావాలా? వాడు నా కూతుర్ని వల్ల వేసుకుని నా కోట్ల రూపాయల ఆస్తిని చేజిక్కించుకోవాలని దురాశ పడుతుంటే నేను అడ్డుపడ్డానని ఈ దురాగతాలన్నీ చేస్తున్నాడు. ఐ సీ. అంతే కదా అసయ్య గారు, మమ్మల్ని కొట్టి బలవంతంగా మార్చేతే మా ఫ్యాక్టరీలు తగలబెట్టించా. ఆ రోజు మీ నాన్నగారు హత్య కేసులో నన్ను దోషం చేయాలనుకున్నాడు. చూడండి చంద్రం గారు, మేం మా గురించి కంప్లైంట్ ఇవ్వడానికే ఇక్కడికి రాలేదు. ఆస్తులు ఉందండి, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. బంగారం లాంటి మనిషే పోతే ఏం చేయగలిగాను చెప్పండి? యావత్ భారతదేశము గర్వించదగ్గ నిజాయితీ గల ఆఫీసర్ మీ నాన్నగారు. ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపి చట్టానికి దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు ఆ సూర్యంగాడు. వాడికి బుద్ధి చెప్పే అధికారం, పట్టగల నేర్పు మీ ఒక్కడికే ఉంది. వాడిని తెచ్చి కడగడాల వెనక్కి నెట్టండి, మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలిగించండి. అందుకోసం మేము ఇక్కడికి వచ్చింది. ఆ సూర్యంగాడు ఎక్కడున్నా సరే 24 గంటల లోపు కటకటాల వెనక్కి తోస్తాను. ఇప్పిస్తారా? ష్యూర్, కూర్చోండి. థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. డోంట్ మూవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, పోలీసుల కళ్ళు కప్పి పారిపోవటమే తనకు బాగా తెలుసు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి సెల్ల వేయండి. ఇన్స్పెక్టర్, వెయిట్ ఎ మినిట్. ఓ, లాయర్ రాజేశ్వరీదేవి గారా? ఒకసారి దోషిని నిర్దోషిగా నిరూపించి విడిపించానన్న ధైర్యంతో మళ్ళీ ఇతని తరఫున వకాలు తప్పించుకోవడానికి వచ్చారా? హె, కానీ ఈసారి ఇతనికి శిక్ష పడకుండా మీరు తప్పించలేరు. గెలుపు నాది. ఓ, అతని మీద కేసు అంత పకడ్బందీగా ఉందా? ఉన్నా లేకపోయినా కేసును అలా బిల్డప్ చేస్తాను. ఎఫ్ఐఆర్ అలా రికార్డ్ చేస్తాను. కనీసం బెయిల్ కూడా మంజూరు కాకుండా చేస్తాను. వెరీ గుడ్. ఏమిటిది? బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. నౌ యూ కెన్ గో. చూడండి ఇన్స్పెక్టర్, మీరు పని చేయండి. ఇలాంటి చట్టాలను మార్చాలని చట్టరీత్యా చట్టసభ ముందు నిరాహార దీక్ష చేయండి. అదన్నమ్మా. గడ్డి పూచ లాంటి ఒక గుడ్డిది ఒక బజార్ రౌడీని అడ్డం పెట్టుకుని నాతో మళ్ళీ పులి జూతం ఆడుతుందా? దాని అంతు చూస్తాను.
యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి ఆ సూర్యాన్ని విడిపించుకు వెళ్ళిందంటే తప్పకుండా మన మీద పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకుని ఉంటుంది. కనురెప్ప మూసి తెరిచే లోపున దాని ఎత్తుల్ని చిత్తు చేస్తాను. కానీ ఆ సూర్యంగాడి చేతిలో ఇప్పటికే 2 సార్లు దెబ్బతిన్నాం. మ్మ్. బావా, ముందు ఆ సూర్యంగాడిని ఫినిష్ చేయాలి. అందుకు నువ్వు ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. అలాగే. ఏమిటి కవిత నువ్వు చెప్పేది? అవును బాను, మీ కుటుంబానికి రాజేశ్వరి దేవికి మధ్య జరుగుతున్న పోరాటంలో తన ప్రతీకారం తీర్చుకోవటానికి సూర్యాన్ని ఉపయోగించుకుంటుంది. అతడిని ఒక హంతకుడిగా చేస్తోంది. ఆమె సహాయం చేస్తున్నందుకు సూర్యాన్ని హత్య చేయడానికి మీ నాన్నగారు కుట్ర పడుతున్నారు. ఈ పరిస్థితిలో నువ్వే ఎలాగైనా సూర్యాన్ని కాపాడుకోవాలి. వెంటనే మీ నాన్నగారిని కలిసి అతని మీద హత్యా ప్రయత్నాన్ని ఆపు చేయి. సూర్యాన్ని నేను ప్రేమిస్తున్నానని నాకు కాబోయే భర్తను తెలుసు కూడా అతన్ని అంతం చేయాలనుకునే రాతి మనుషుల దగ్గర కాదు కవిత నేను వెళ్లాల్సింది. వెళ్ళవలసిన చోటుకే వెళ్తాను. రాజేశ్వరి దేవి! రాజేశ్వరి దేవి! ఎవరమ్మా నువ్వు? నువ్వు చేసే మారణ హోమోలు ఆహుతి కాబోతున్న సమిధను, రక్తదాహంతో నువ్వు రణరంగానికి పంపుతున్న సూర్యానికి కాబోయే భార్యను. ఓ, నాగేంద్ర ముద్దుల కూతురు భానురేఖవా? నీ కన్న తండ్రిని కాపాడుకోవటానికి వచ్చావా? కాదు, నీ స్వార్థం కోసం ప్రళయం సృష్టించవద్దని చెప్పడానికి వచ్చాను. ప్రతీకారం పేరిట అమాయకుల జీవితాల్ని నాశనం చేసే హక్కు నీకు లేదని హెచ్చరించడానికి వచ్చాను. ఆ రోజు కోర్టులో కేసు వాదించి సూర్యాన్ని నిర్దోషిగా నిరూపించినప్పుడు నువ్వు ఒక దేవత అనుకున్నాను. న్యాయానికి నువ్వే నిజమైన ప్రతినిధి అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. కావాలని అతన్ని విడిపించావు. నీ స్వార్థం కోసం అతను ఒక హంతకుని చేయబోతున్నావు. నా స్వార్థం వెనుక నీకు తెలియని పరమార్థం దాగి ఉంది. ఏమిటా పరమార్థం? సమాజ శ్రేయస్సు. ధన బలంతో, దౌర్జన్యపు జులుంతో, చట్టానికి దొరకకుండా, న్యాయానికి లొంగకుండా అనేక కుటుంబాలను నాశనం చేసిన దుర్మార్గుల్ని అంతం చేయటమే నా అంతిమ లక్ష్యం. నా ఆశయానికి సూర్యం ఊపిరి పోస్తున్నాడు. నేను తలపెట్టిన ధర్మ యజ్ఞాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. రాజేశ్వరి దేవి, అన్ని అనుభవించి జీవితంలో ఆఖరి మెట్టు మీద మీరున్నారు. ఏ కోరిక తీరని ఆరంభ దశలో మేమున్నాం. అతన్నే నమ్ముకుని ఆశలు పెంచుకున్న నా బ్రతుకులో నిప్పుడు పోయికండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. మంచితనం మూర్తిభవించిన సూర్యంలో పగరి ద్వేషాన్ని నింపి అతను రాక్షసుడిగా మార్చకండి. కళ్యాణ తిలకం దిద్దుకోవాల్సిన అతని నుదుటి మీద నేరస్తుడన్న ముద్ర వేయకండి. అదే జరిగిన రోజున హంతకుడుగా అతను ఉరికంబానికి వేలాడక ముందే నేను ప్రాణాలు తీసుకుంటాను. అప్పుడు మా చితికి మీరే నిప్పంటించండి. మేడం, ఆమె ఆవేదనలో అర్థం ఉందేమో, ఆలోచించండి. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయింది అన్నయ్య. అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పిల్లలు తిరిగి వచ్చిందా? లేదు, నీ పిల్లనే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచరికిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది.
అవతలికి పోరా. చెంచల తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను 1,10,000 ఇస్తాను. చెంచల్ నాకే సొంతం. 1,10,000. పోరా. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. నువ్వని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తాయా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 వదిలిపెట్టు బాబోయ్. ఏయ్, చంపేస్తారా? చంపేస్తారా? ఏయ్, రాస్కల్. ఏయ్, ప్రాణం తీస్తారా? ఏయ్, సమస్య వదిలే. బాబు పని దిక్కమల్ సచ్చినోడు. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన. తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే, కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల్ ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా భద్రకాళి. వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు. అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత దెబ్బ కొట్టావే. చెంచరా, చూసావా ఎలా నాటకం ఆడాను? ఆ 1,00,000 అకౌంట్లు వేసుకో, నా 10,000 అప్పుగా రాసుకో. నన్ను నీ వాడిని చేసుకో. ఆగు. చేసుకోవాల్సింది నేను కాదు, మరి అటు చూడు. ఈమెవరో తెలుసా? పార్వతి, నీ భార్య. అంతేకాదు, నాకు అక్క కూడా. నువ్వు చేసిన నీచ పనులు కప్పిపుచ్చుకోవడానికి మా అక్క లేచిపోయిందని ప్రచారం చేశావు. నీకు బుద్ధి చెప్పడానికి నేను ఈ నాటకం ఆడాను. నీ గుట్టంతా టేప్ చేశాను తెలుసా? మర్యాదగా మా అక్కని కాపురానికి తీసుకెళ్ళకపోయావో నీ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. వద్దు, ఏలుకుంటాను. పార్వతి, పద. ఈ సంవత్సరం కూడా గడిచిపోయింది. 14 ఏళ్ల క్రితం మిమ్మల్ని నా నుండి దూరం చేసి నా బ్రతుకును అమావాస్యగా మిగిల్చిన రాక్షసుల్ని కత్తికొక కండగా కోసి మీకు రక్త తర్పణమిస్తానని నేను పట్టిన పంతంగానే మిగిలిపోయింది. నా పగ నివురు కప్పుకుపోయిందండి. నా ఆవేశం నీరు గారిపోయింది. నా అసమర్థతకు ఆనవాలు పెట్టుకోవటం తప్ప ఆశయాన్ని నెరవేర్చలేకపోతున్నాను. ఏమిటి అఘాయిత్యం? సూర్యం, నన్ను ఆపుకో. ఈ రోజు నా నుదుటి కుంకుమ చెరిగిన రోజు, నా కన్న పేగు చెదిరిన రోజు, నా జీవితం శాశ్వతంగా చీకటైన రోజు. సంవత్సరాల తరబడి ఈ రోజు నన్ను వెంటాడి గేలి చేస్తుంది. లావాల అగ్ని కెరటంలా నాలో ఎగిసిపడే ఆవేశం చల్లారాలంటే నన్ను నేను దయించుకోవాల్సిందే. ఎక్కడా, ఏది? లేదమ్మా, గత కాలం నీ చేతి మీద వాతల్ని మిగిల్చిందేమో కాని వర్తమానం నీ ఉద్రేకానికి ఈ ఉద్వేగాన్ని తోడు చేసింది. నీ గుండె మంటలకు నన్ను వారసుని చేసింది. నీ శత్రువుల్ని పేరు పేరున వెంటాడి వేటాడే బాధ్యత నాది. వద్దు, నా ఆశయ సాధన కోసం మరొకరి త్యాగాన్ని నేను భరించలేను. ఈ యజ్ఞంలో నువ్వు బలిపశువు కాకూడదు. నా కోసం నువ్వు నేరస్తుడివి కావటానికి వీల్లేదు. ధర్మం కోసం నేను నేరస్తుడైనా పర్వాలేదు, న్యాయాన్ని నిలబెట్టడం కోసం నేను నెలకొల్లినా పర్వాలేదమ్మా. కానీ నీకు భవిష్యత్తుంది. నీ జీవితంలో భాగం పంచుకోవాలనుకుంటున్న భానురేఖ ఆశలు అడి ఆశలు చేయకు. వెళ్ళిపో సూర్యం, పచ్చని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అమ్మా,
అమ్మా అనే నీ పిలుపు మీద ఒట్టి వేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఈ ఛాయలకు రావద్దు. అది కాదమ్మా. వెంటనే ఇతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. Ask him to get out. Ask him to get out. నీకేం హక్కుందని ఆమె దగ్గరికి వెళ్ళావు? ఏం అధికారం ఉందని నన్ను ఆమె నుంచి దూరం చేయాలని చూశావు? నా సౌభాగ్యాన్ని నాకు దూరం చేయాలని చూస్తే ఆ దేవుణ్ణైనా సరే ఎదిరిస్తాను. అవును, ఏ భార్య తన భర్త హంతకుడు కావాలని కోరుకోదండి. ఏ కన్నబిడ్డ తన తల్లికి జరిగిన అన్యాయాన్ని చూస్తూ ఊరుకోడు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే తల్లి రుణం తీర్చుకుంటాడు. ఏమిటండి మీరనేది? ఆ రాజేశ్వరిదేవి నన్ను కన్న తల్లి 5వ తనంతో పాటు అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసిన ఆ అభాగ్యురాలే నాకు జన్మనిచ్చిన తల్లి. ఇప్పుడు చెప్పు భాను, అనుక్షణం పగల సగలతో రగిలిపోతూ కళ్ల ముందు కాలనాగులా విషం గక్కుతున్న ఆ నాగేంద్ర మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే తల్లి ప్రతిజ్ఞ నెరవేర్చదన్నా నేరమంటావా? నీతికి ప్రతిరూపమైన నా తండ్రిని నిలువునా నరికిన ఆ రాక్షసులను హతమార్చి ఆయన ఆత్మకు శాంతి కలిగించడం నా ధర్మం కాదంటావా? నా వంశానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి నా భార్య నా సంసారం అంటూ స్వార్థం కోసం పరుగులు తీయమంటావా? నన్ను క్షమించండి. రాజేశ్వరిదేవి మీ అమ్మగారని నాకు తెలీదు. ఆమె లక్ష్యం వెనక ఇంత భయంకరమైన గతం ఉందని నేను ఊహించలేదు. ఇక నుంచి రక్త సంబంధాన్ని మర్చిపోయి మీ ప్రతీకారంలో నేను భాగం పంచుకుంటాను. అవును, మీరేం కంగారు పడకండి మిస్టర్ గిరి. బందోబస్తు పకడ్బందీగా చేశాను. ఒకవేళ అతను అక్కడికి రావటం అంటూ జరిగితే ఈసారి తప్పించుకోలేడు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. భవానీ శంకరాభ్యాం నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ నాగరాజ ప్రసాద సిద్ధిరస్తు. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదః. భవానీ శంకర ఏం జరుగుతుంది? మీరేం కంగారు పడకండి. కానిస్టేబుల్స్, మీకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళదు, దయచేసి నా పక్కనే ఉండండి. అబ్బా మీకేం కాదు సార్, నేను ఉన్నానుగా. నా మాట వినండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? చిన్న బావని పెద్ద బావని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకుపోయారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఇన్స్పెక్టర్ గారు, ఇంతమంది పోలీసుల్ని బందోబస్తు పెట్టుకుని మాకేమిటండి ప్రయోజనం? మీ సమక్షంలో ఇంత అరాచకం జరిగిన తర్వాత మీ ఒంటి మీద కాకి బట్టలు ఎందుకు? మీ డిపార్ట్మెంట్ ఎందుకు? మీరు అలా ఆవేశపడకండి సార్. మీ బ్రదర్స్ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. ఏమిటండి అప్పచెప్పడం? అసలు దీనికి అందరికీ కారణం ఆ రాజేశ్వరీదేవి. ముందు దాన్ని అరెస్ట్ చేయండి. రాజేశ్వరిదేవా? అవును, పాత కష్టాన్ని మనసులో పెట్టుకుని ఆ సూర్యంగాన్ని మా మీద గుసుకొలిపి మమ్మల్ని చంపాలని చూస్తోంది. మీరు అలానే కంప్లైంట్ రాసి ఉండి వెంటనే అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ ఆగు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజేశ్వరిదేవిని అరెస్ట్ చేయడానికి. అందుకు నీకు అధికారం ఉందేమో గానీ అర్హత మాత్రం లేదు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవడివి? రాజేశ్వరీదేవికి తోడుగా నిలబడి ఆమెను కాపాడే ఆప్తుణ్ణి. నాకు అడ్డు రాకు. ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఉంది. ఆవిడ మీద నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నా దగ్గర ఆవిడ మీద ఆత్మీయత ఉంది, అనుబంధం ఉంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఆమెను అరెస్ట్ చేయలేవు.
కిరాయి డబ్బులకు పనిచేసేవాడివి పరాయి మనిషి కోసం ప్రాణాలు పోగొట్టుకోవటం నీ మూర్ఖత్వం. జీతం డబ్బులకు నీతిగా పనిచేయవలసిన వాడివి అవినీతికి అన్యాయానికి అండగా నిలవటం నీ అవివేకం. నిన్ను అడ్డు తప్పించైనా సరే ఆమెను అరెస్ట్ చేసి తీరుతాను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆమెను రక్షించి తీరుతాను. రాజేశ్వరి దేవ్ గారు పదండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు లేవండి. ఎవరు? భాను, ఏం జరిగింది? ఎస్ఐ చంద్రు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే సూర్య అతనికి అడ్డుపడ్డాడు. వాళ్ళిద్దరూ బయట ఘర్షణ పడుతున్నారు. ముందు లేవండి. సూర్యమా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఈ గుమ్మం తొక్కద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వచ్చాడు? ఎవరమ్మన్నారు? ఎలా రాకుండా ఉంటాడమ్మా? కన్న తల్లి ఆశయం నెరవేర్చడం కొడుకు బాధ్యత కాదా? కన్న తల్లి? అవును, సూర్య ఎవరో కాదు, మీ కన్న కొడుకమ్మా. ఏమిటి? సూర్య నా కన్న కొడుక? నువ్వు చంద్రం కదూ? నువ్వు సూర్యం కదూ? తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. నా కొడుకు సూర్యం మీద చేయి వేశావో నీ ప్రాణాలు తీసేస్తాను. ఎక్కడ ఎక్కడ వాడు? వాడిని నా ముందు తీసుకురా, కాల్చి చంపేస్తాను. ఎక్కడ? ఆవేశపడకమ్మా. ఈ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, మన చంద్రం, నా తమ్ముడు చంద్రం అమ్మా. ఇన్స్పెక్టర్ మన చంద్రమా? నా చిన్న కొడుకు చంద్రమా? అవునమ్మా, మన చంద్రమే. అమ్మా, బాబు, బాబు, చంద్రం, బాబు, బాబు, నాయనా సూర్యం, అమ్మా. నాయనా బాబు, చంద్రం, సూర్యం. భగవంతుడు నాకు రెండు కళ్ళు లేకుండా చేసిన మళ్ళీ నా ఇద్దరు బిడ్డల్ని నా దగ్గరకు చేర్చాడు. అమ్మా, ఎస్ఐ చంద్రం ఆ సూర్యంగాడు రాజేశ్వరీదేవి కొడుకులా? అవును బావా, ఆ విషయం తెలియగానే చంద్రంగాడు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మన మీద కక్ష తీర్చుకోవడానికి వస్తున్నారు. టైగర్ సజీవంగా అయినా సరే, శవాలుగా అయినా సరే, ఆ గుట్టి రాజేశ్వరిని దాని కొడుకులిద్దరిని మన స్టడ్ ఫామ్ కి ఇచ్చుకురండి. వెళ్ళండి. ఇన్నేళ్లుగా నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార బడబాగ్ని చల్లారలేదు. ఒక నిస్సహాయరాలిగా, అంధురాలిగా, మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించలేని అసమర్థురాలిగా మిగిలిపోయాను. ఈనాడు వజ్రాయుధాలంటి నా ఇద్దరు బిడ్డలు నా పక్కనే ఉన్నారు. ఇక ఏ శక్తి నన్ను ఆపలేదు. బాబు, వెళ్ళండి. మీ నాన్నగారి ముందు వెలిగించిన ఆ దీపం ఆరిపోకముందే ఆ నీచుల్ని పట్టుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. అలాగేనమ్మా. ఆ రాక్షసులను చిత్రహింసలు పెట్టి వాళ్ళ రక్తంతో నాన్నగారి పాదాలకు తర్పణం చేస్తాం. కమాన్ బాయ్స్, రండి. ఏ క్షణంలో అయినా మన వాళ్ళ గుడ్డి దాన్ని దాని ఇద్దరు కొడుకుల్ని ఇక్కడికి ఈడ్చుకొస్తారు.
ఈ స్టడ్ ఫామ్ లోనే వాళ్ళని జీవ సమాధి చేయాలి. ఈ లోపు ఇక్కడ ఏ కొత్త వ్యక్తి కనిపించినా కాలి చేతులు పడేయండి. బి అలర్ట్ ఆల్ ఆఫ్ యూ. వెళ్ళండి. గో. ఎవరు 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 మీరంతా? ఏం కావాలి? రాజేశ్వరి దేవి ఎక్కడ చెప్పరా? దేనికి? దేనికా? మీరు ఇక్కడే ఉండండమ్మా. వాళ్ళని తొక్కి చంపడం కోసం నా గుర్రాలు కూడా కసితో ఎదురు చూస్తున్నాయి. ఏమి వాళ్ళు ఎక్కడ?
చనిపోయిన ఈ రాక్షసుల తలలు మన ఇంటి గుమ్మానికి తోరణాలుగా వేలాడాలి. ఇన్నేళ్లు ఆవేదన జ్వాలలతో రగిలిపోతున్న నీ మనసు వీళ్ళు చిందించే రక్తంతో చల్లబడాలి. కాల్చమ్మా, కనకదుర్గపై కక్ష సాధించు. భద్రకాళివై శత్రువుల్ని నిలువునా చీల్చమ్మా. అమ్మా రాజేశ్వరి, మమ్మల్ని క్షమించు, మాకు ప్రాణభిక్ష పెట్టు. నీకు ప్రాణభిక్ష? ఛీ! ఆ రోజు గుర్తులేదురా? పచ్చని నా సంసారంలో నిప్పులు పోసి నువ్వు నా బ్రతుకును అరణ్య రోదనగా మిగిల్చిన రోజు గుర్తులేదురా? న్యాయ దేవతకు కళ్ళుండకూడదని ఆనాడు నువ్వు కనుగుడ్లు పొడి చేసిన ఈ రాజేశ్వరే ఈనాడు నీకు మరణదండన విధిస్తుందిరా. బాబు సూర్యం ఎక్కడ వాడు? ఇక్కడ అమ్మా, ఎక్కడ? ఈ పాపాత్ముల చావు ధర్మానికి కొత్త ఊపిరినిచ్చింది. దుర్మార్గులంతా చేసి నా బిడ్డలు ఈ రోజు కన్న కడుపు రుణం తీర్చుకున్నారు. తండ్రికి తలకురివి పెట్టలేకపోయినా ఆయన ఆత్మకు శాంతి కలిగించారు. నన్ను వీరపట్టినే కాదు, వీర మాతను కూడా చేశారు. నా జన్మ ధన్యమైంది బాబు. నా ఆశయం నెరవేరింది. నా ఆశయం అమ్మా అమ్మా